బ్యాక్ టు లైవ్ షో 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందే ప్రధాని నల్లధనంపై యుద్ధం ప్రకటించారు. 2.5 ఏళ్ల తరువాత దాదాపు సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో దేశంలో పేరుకుపోయిన అవినీతి మురికి మీద యుద్ధం ప్రకటించారని నిన్న ప్రధాని సంచలన నిర్ణయం తర్వాత దేశవ్యాప్తంగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే దశల వారీగా నల్లధనాన్ని డిక్లేర్ చేసుకునే అవకాశం ఇచ్చినా కూడా వినియోగించుకునే వారికి ఏం చేయాలో అర్థం కాక తల్ల పట్టుకున్న పరిస్థితిని రాత్రి నుంచి చూస్తూ ఉన్నాం. అయితే సామాన్యులకు కూడా మొదటి కొద్ది రోజులు కొద్దిగా కష్టాలు ఉంటాయని ప్రధాని తన ప్రసంగంలోనే చెప్పారు. నిన్న వెంటనే ఆ కష్టాలు ఏ రకంగా ఉన్నాయో మనం అర్ధరాత్రి దాటే వరకు కూడా చూసాం. ఏటీఎంల దగ్గర బారులు తీరిన జనాలు, ఇక బ్యాంకులు రేపటి నుంచి ప్రారంభమైన తర్వాత ఈ మార్పిడి డిపాజిట్ల గందరగోళం ఏ రకంగా ఉంటుందో కూడా చూడాలి. అయితే కాంగ్రెస్ దీని మీద భిన్నమైన వాదన వినిపిస్తోంది. దీని వెనకాల ఒకటి సామాన్యులకు ఇబ్బందులు అనే అంశాన్ని ప్రస్తావిస్తూ రాజకీయంగా కూడా అనుకూలంగా ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తోంది. మరోవైపు మొత్తం మీద చూస్తే దేశవ్యాప్తంగా అంతా కూడా ప్రధాన నిర్ణయాన్ని స్వాగతించిన పరిస్థితి ఉంది. ఇక అమెరికా ఎలక్షన్స్ కొద్ది సేపట్లో ఎలక్షన్స్ పూర్తి స్థాయిలో పోలింగ్ పూర్తయిపోతుంది. దాదాపుగా ఇప్పటికే పూర్తయిపోయిన పరిస్థితి. హిల్లరీ ప్రస్తుతం కొద్ది మేర ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ రెండు అంశాలకు సంబంధించి వాళ్ళ విషయంలో మాట్లాడదాం. మనతో పాటు సి నరసింహరావు గారు, సీనియర్ విశ్లేషకులు, ప్రముఖ సామాజిక రాజకీయ ఆర్థిక రంగంలో విశ్లేషణ చేస్తారు. వారు మనతో వాళ్ళు జాయిన్ అవుతున్నారు. కె ప్రభాకర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. అలాగే పేరుచెర్ల రాజగోపాలరాజు గారు, రిటైర్డ్ బ్యాంక్ అధికారి, ఎస్బీహెచ్ లో వారు చీఫ్ మేనేజర్ గా వ్యవహరించారు. ఆర్థిక రంగ నిపుణులు గోగినేని బాబు గారు, ఆర్థిక విదేశీ వ్యవహారాల సంబంధాల నిపుణులు, ప్రముఖ మానవతావాది. కొద్దిసేపట్లో కుటుంబరావు గారు మనతో జాయిన్ అవుతారు. రైట్, నరసింహరావు గారు, ఏ రకంగా చూడాలి? ఒక వాదన ఏంటంటే ప్రధాని మొదట్లోనే యుద్ధం ప్రకటించినప్పుడు 2.5 ఏళ్లు ఎందుకు వేచి ఉన్నారు? దశల వారీగా అవకాశం ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా ఇంత హఠాత్ నిర్ణయం తీసుకోవడంతో ముఖ్యంగా బ్లాక్ మనీ ఉన్న బడాబాబుల కన్నా కూడా ఇమీడియట్ గా సామాన్యుల మీద భారం పడదా అనే వాదన. నేను రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటన విడుదల చేసింది. విడుదల చేసిన దాంట్లో ఈ 2 నోట్లను రద్దు చేస్తున్నామని, రద్దు చేస్తా కారణాలు ఏంటంటే పాకిస్తాన్ నుంచి, విదేశాల నుంచి ఫేక్ కరెన్సీ వస్తుందని. ఫేక్ కరెన్సీ వస్తుంటే దాన్ని నిరోధించలేవటంలో ప్రభుత్వం దాదాపు విఫలమైనట్టు అంగీకరించినట్లే లెక్క. ఆ ఫేక్ కరెన్సీ వస్తుంటే ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఏ ఛానల్స్ ద్వారా వస్తుంది, వాళ్ళని వెంటనే పట్టుకుని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అన్నది జరగట్లేదు కనుక ఆ ఫేక్ కరెన్సీ అనేది వాళ్ళు చాలా ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే దేశంలో ఉన్న బ్లాక్ మనీని కూడా వెనక్కి లాగుదామన్న భావన. మోడీ 2 చోట్ల మొట్టమొదట ఫెయిల్ అయ్యాడు. 50 లక్షల కోట్ల విదేశాల్లో నల్లధనం మూలుగుతుంది. ఆ నల్లధనం తెప్పిస్తాను, నేను అధికారంలోకి వచ్చే మరుక్షణమే నల్లధనం తెప్పించి ప్రతి వాళ్ళ అకౌంట్లో వేస్తాను, ప్రతి కుటుంబానికి ₹1,00,000 15 లక్షలు ఎంత వేస్తానని ఆయన చెప్పారు. ఎంత వేస్తానని చెప్పారు. అది జరగల. విదేశాల్లో నల్లధనం కోసం చాలా ట్రై చేశారు. ట్రై చేస్తే ఏదో కొద్దిగా నామాత్రంగా కూడా రాలి. అసలు ఇక దేశంలో ఉన్న నల్లధనం మీద యుద్ధం ప్రకటించారు ఆయన. అంతకుముందు ఎవరైనా సరే నల్లధనాన్ని డిక్లేర్ చేసి వైట్ చేసుకోవచ్చు. దానికి 45% మీరు ట్యాక్స్ కట్టండి. ఇన్కమ్ ట్యాక్స్ కడితే 45%, మిగతా కూడా వైట్ మనీ అవుతుంది. 40% అంటే అసలు మామూలుగా ఇన్కమ్ ట్యాక్స్ 37%, 38% అవుతుంది మొత్తం కట్టాలంటే. ఇంకొక 10% కాబట్టి చాలా మంది కట్టారు. అది కూడా ఎక్కువ రాలా, 35% వచ్చింది. వాళ్ళ డబ్బుని హై డినామినేషన్ ఉన్న 500, 1000 రూపీస్ని 14 లక్షల కోట్లు ఈ రూపంలో ఉందని దేశంలో ఒక అంచనా, ఆర్బీఐ చెప్పిన అంచనా 14 లక్షల కోట్లు ఈ రూపంలో ఉందని. దాంట్లో ఎంత వస్తుంది? దాంట్లో ఒక 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు వస్తున్నా బాగానే ఉంటుంది, గొప్ప విషయమే. కానీ వస్తుందా రాదా? అది బ్లాక్ మనీ, ప్రభుత్వం బ్లాక్ మనీ చలామణిలోకి వస్తుందా రాదా అన్నది పెద్ద సమస్య. ఇప్పుడు బ్లాక్ మనీ ఎక్కడ ఉంది, బ్లాక్ మనీ ఎలా జనరేట్ అవుతుంది, ఎవరి దగ్గర పోగుబడి ఉంది అన్న దాని మీద ప్రభుత్వానికి ఒక అవగాహన లేదు. ఆర్థిక నిపుణులని చెప్పుకునే వాళ్ళకు కూడా ఎవరికి అవగాహన లేదు. బ్లాక్ మనీ మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. చాలా మంది అధికారుల మీద దాడులు చేస్తూ ఉంటారు, ఐటీ సోదాలు జరుగుతూ ఉంటాయి. అలాగే చాలా కోటీశ్వర్లు, చాలా పెద్ద పెద్ద వాళ్ళ మీద కూడా ఐటీ సోదాలు జరుగుతుంటాయి. సినిమా నటుల మీద జరుగుతూ ఉంటాయి, ఇండస్ట్రీ వేస్ట్ మీద జరుగుతూ ఉంటాయి. జరుగుతున్నప్పుడు క్యాష్ ఎక్కడన్నా పట్టుబడుతుందా? బంగారం పట్టుబడుతుంది, ల్యాండ్ డాక్యుమెంట్స్ పట్టుబడుతున్నాయి, స్థలాలు పట్టుబడుతున్నాయి తప్ప మనీ పట్టుబడట్లా. అంటే నల్లధనం వాళ్ళ దగ్గర అదే వాళ్ళ దగ్గర నల్లధనం బాగా ఉందనేది తేటతెల్లం. ఒక అధికారి దగ్గర 20 కోట్లు పట్టుబడిందంటే నల్లధనం ఏది? నల్లధనం అంటే అన్అకౌంటెడ్ మనీ ఉంది. కానీ అక్కడ అతని దగ్గర క్యాష్ ఎంత పట్టుబడింది? క్యాష్ ఒక 2%, 3% మించి ఎక్కడ పట్టుబడట్లా. అంటే నల్లధనం క్యాష్ రూపేణా లేదు, దేశవ్యాప్తంగా కూడా సర్క్యులేషన్ లో ఉంది. ఆ సర్క్యులేషన్ ఉంది, అన్అకౌంటెడ్ గా ఉంది. అది నల్లధనం అంటున్నాం. మనీ అంటే అది మనీ అంటే కేవలం నోట్లే మనీ అనుకుంటున్నారు మనవాళ్ళు.
అది కానీ కాదు. నల్లధనం వాళ్ళ రియల్ ఎస్టేట్ లో పూర్తి నల్లధనమే ఆపరేట్ అవుతుంది. దెబ్బ పడేది రియల్ ఎస్టేట్ రంగమే. రియల్ ఎస్టేట్ రంగంలో, మైనింగ్ రంగంలో, ఇంకా కొన్ని రంగాల్లో పెద్ద దెబ్బ పడుతుంది అంటున్నారు. కానీ అది ఒకటి, నల్లధనం వాళ్ళ వెల్త్ జనరేషన్ లో, వెల్త్ క్రియేషన్ లో అది ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది. దాన్ని మనం కాదకూడదు. అందువలన ప్రభుత్వం చేయాల్సింది ముందుగా అసలు బ్లాక్ మనీ ఎక్కడ జనరేట్ అవుతుంది, ఎలా జనరేట్ అవుతుంది, ఏ కారణాల వల్ల జనరేట్ అవుతుంది అన్నది ముందు కనుక్కొని అక్కడ అడ్డుకట్ట వేయాలి. పైగా మనకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టంది మాత్రమే బ్లాక్ మనీ. ఇన్కమ్ ట్యాక్స్ మీరు చాలా హైయెస్ట్ ఇది ఉంది. అంతకుముందు చాలా ఉండేది, దాన్ని తగ్గించారు కానీ హైయెస్ట్ స్లాబ్ ఉంది. దాన్ని 10% తీసుకురండి, అందరూ కడతారు. వేట అందరూ కట్టట్లా. అలాగే 10% అంశాల గురించి కూడా మాట్లాడుతున్నారు నరసింహరావు గారు. బాబు గారు, మీరు ఎట్లా చూస్తున్నారు ప్రధాని ప్రకటించిన సంచలన నిర్ణయం? దాదాపుగా అమెరికా ఎన్నికల గురించి మొత్తం అంతా ట్రెండింగ్ జరుగుతూ ఉంటే సోషల్ మీడియాలో అంతా ఒక్కసారిగా అందరూ భారత్ వైపు చూశారు, అమెరికా వైపు కాకుండా. సో ఎట్లా తీసుకుంటున్నారు దీన్ని? అంటే మన దేశంలో జరుగుతుంది కాబట్టి మనం తప్పకుండా దీని మీద మాట్లాడతాము. బట్ ది అటెన్షన్ ఇస్ డిస్ప్రపోర్షనేట్ బికాస్ దీస్ స్టెప్స్ ఆర్ నాట్ అడిక్వేట్ టు అడ్రెస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ బ్లాక్ మనీ. అంటే నరసింహారావు గారు చెప్పినాక నేను చెప్పాల్సిన అవసరం లేదు. బ్లాక్ మనీ ఏ రూపంలో ఉంది, అన్అకౌంటెడ్ మనీ అన్నది క్యాష్లోనే ఉందా అన్నది మొదటి ప్రశ్న. రెండవది, లార్జ్గా మన ఎకానమీ అన్నది ప్లాస్టిక్ మనీ వైపుకి, క్యాష్లెస్ ఎకానమీ వైపుకి వెళ్ళలేదు. వెస్టర్న్ కంట్రీస్లో అది ఉన్నది. సో అక్కడ చేయటం వేరు, ఇక్కడ చేయటం వేరు. ప్రధానమంత్రి గారు కొన్ని కోట్ల బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించారు అందరితో. అవి యూజ్లెస్గా పడి ఉన్నాయి. అంటే పీపుల్ హ్యావ్ నాట్ మూవ్ టు యూజింగ్ ద బ్యాంకింగ్ సిస్టమ్. బ్యాంకింగ్ సిస్టమ్ అందరి అందుబాటులో లేనప్పుడు, మన ఎకానమీ అంతా కూడా క్యాష్లోనే నడుస్తూ ఉన్నప్పుడు దెబ్బతీసేది ఎవరిని, దెబ్బ తినేది ఎవరు అన్నది మనం ఒకసారి జాగ్రత్తగా చూడాలి. ఇంకోటండి, ఇదేదో మొదటిసారి జరిగింది భారతదేశంలో అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. నిజానికి 1954లోనే 1000 రూపాయల నోట్ ఇంట్రడ్యూస్ చేశారు ఆర్బీఐ. నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు గుర్తు, మేము పేపర్ చదువుతా ఉంటే 1000 రూపాయల నోటు విత్డ్రా చేశారు ఇందిరాగాంధీ గారు అనుకుంటా. ఐఎమ్ నాట్ ష్యూర్ విచ్ గవర్నమెంట్. అంటే మా ఇంట్లో నవ్వుకున్నారు, ఈ నోట్స్ విత్డ్రా చేస్తే బ్లాక్ మనీ పోతుందా, పర్మిట్ కంట్రోల్, లైసెన్స్ కంట్రోల్ కోట రాజుని తీసేయాలి ఫస్ట్. అంటే మీకు ఒక స్టీల్ ప్లాంట్ విలువ అంతా కూడా ఒక కాగితం మీద ఉంటుంది. పర్మిషన్ టు ఆపరేట్ స్టీల్ ప్లాంట్ ఈజ్ యువర్ మనీ. దాన్ని ఇంకెవరకు అమ్ముకోవటం, అక్కడి నుంచి బిజినెస్ చేసుకోవటం, ఇట్లాంటివి చేస్తాం. ఇప్పుడు మారిషస్ నుంచి వచ్చే డబ్బులు, లేకపోతే సింగపూర్ నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్లు, ఇవే కదండి బ్లాక్ మనీని రీసైకిల్ చేసేది. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. భారతదేశంలోకి రీసైకిల్డ్ బ్లాక్ మనీ రావటం క్యాష్ ద్వారా రావట్లా, ఇన్వెస్ట్మెంట్ రూట్లలో వస్తుంది, అఫీషియల్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్లో వస్తుంది. బట్ దిస్ విల్ సర్టన్లీ అడ్రెస్ టు అన్ ఎక్స్టెంట్ ద ప్రాబ్లం. ఎట్లా అంటే, ఒక ఎమ్మెల్యే గారి ఇంట్లో ఇటుకరాళ్ళలాగా డబ్బులు కట్టలు పేర్చున్నాయి అని బొమ్మలు చూస్తూ ఉంటాం చూడండి టీవీలో. ఏదో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నడుపుతున్న వాళ్ళ దగ్గర, లేకపోతే స్వామివారు ఏదో 9 కోట్ల రూపాయలు నేను ల్యాండ్ కొనుక్కోవటానికి ఇక్కడికి వచ్చానని బాలసాయిబాబా, వీళ్ళందరూ డబ్బులు మూటల్లో తిప్పుతున్నారు చూడండి, వాళ్ళని ఆపటం వరకు పనికి వస్తుంది. బట్ ఓవరాల్గా మన ఎకానమీలో బ్లాక్ మనీ రోల్ని తగ్గించడంలో ఇట్ హ్యాస్ ఎ లిమిటెడ్ రోల్. మనము ఇండివిజువల్గా, నిన్న నేను ఏటీఎంలో డబ్బులు విత్డ్రా చేసుకున్నాను, నాకు 1000 రూపాయల నోట్లే వచ్చినాయి. ఎగ్జాక్ట్లీ. బట్ వాట్ ఈజ్ మార్వెలస్ ఈజ్, ఇన్ని లీకులు ఉన్న ప్రభుత్వాల్లో ఇది మట్టుకు అత్యంత గోప్యంగా ఎఫిషియెంట్ గా చేయగలిగారు. దట్ రోల్ అవుట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. ఇట్ షోస్ గవర్నమెంట్ వెన్ ఇట్ వాంట్స్ కెన్ కీప్ థింగ్స్ సీక్రెట్. అంటే ఎంసెట్ పేపర్లు లీక్ అవ్వటం ఇవన్నీ కాకుండా చేయటం కూడా ప్రభుత్వాలు కూర్చొని అంటే జరగట్లేదు అంటే దానికి కారణం ఏంటి, దాని వెనక ఎన్ని డబ్బులు ఉన్నాయి అన్నది కూడా ఆలోచించాలి. దట్ ఈస్ వై ఐఎమ్ మెన్షనింగ్ ఇట్. వెన్ గవర్నమెంట్ ఈస్ కేపబుల్ ఆఫ్ సమ్ థింగ్స్ వేర్ ఇట్ హ్యాస్ నాట్ ఇంప్లిమెంటెడ్ ఇట్, హూ ఈస్ గెయినింగ్ ఫ్రమ్ దట్? ఇవి. బట్ బ్లాక్ మనీ కాజెస్ అన్నవి చాలా ఉన్నాయండి, అవి స్ట్రక్చరల్, వాటిని అడ్రస్ చేయాలి. క్యాష్ అన్నది ఇండియాలో చాలా లెజిటిమేట్ బిజినెస్ క్యాష్ తో నడుస్తాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు అయితే 60-65% అంతా క్యాష్ తో ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనుకుంటా కదా. ప్రధానమంత్రి గారు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయమంటే ఓపెన్ చేసినాక వాడని వాళ్లే చాలా మంది ఉన్నారు, కోట్లల్లో ఉన్నారు. సో వీఆర్ ప్రాబబ్లీ నాట్ గోయింగ్ టు కంప్లీట్లీ అడ్రస్ ద ప్రాబ్లం.
బట్ ఇట్ ఈస్ వన్ స్టెప్. ప్రభాకర్ రెడ్డి గారు, అంటే కొంత సమయం ఇచ్చి ఉంటే బాగుండేది. నిన్న మనం అంతా లైవ్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఆవేదన చెందుతున్న విషయం అదే. అట్లా విత్ ఇన్ నో టైం 2-3 గంటల లోపల ఎట్లా ఉండేది. చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు అందరూ. నోట్ల గట్టలు తీసుకుని వెండి డిపాజిట్ మెషిన్స్ లో వేయడానికి కొంతమంది, విత్డ్రా చేసుకోవడానికి కొంతమంది, బాబు గారు చెప్పినట్టు 1000 నోట్లు 500 నోట్లు వస్తే మళ్ళీ వీటిని మేమేం చేసుకోవాలని కొంతమంది. అంటే కొంత సమయం ఇచ్చి ఉంటే బాగుండేదా? యాజ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మీరు చేసి ఉన్నారు కాబట్టి ఎట్లా చూస్తారు? నార్మల్ గా వీటిలో సీక్రెసీ మ్యాటర్స్ అన్నమాట. అంటే వెన్ యు ఆర్ టార్గెటింగ్ సమ్ పీపుల్ హు ఆర్ లెజిటిమేట్ గా కాకుండా ఇల్లీగల్ గా హోల్డ్ చేసిన డబ్బుల్ని బయటకు తీయాలి అంటే, లేకపోతే వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అంటే అప్పుడు సీక్రెసీ మెయింటైన్ చేయాలి. అది గవర్నమెంట్ మెయింటైన్ చేసింది. కానీ అది చేస్తూ వాళ్ళు ఏం చేయాలంటే, ఇప్పుడు కామన్ మ్యాన్ కి మినిమం ఇన్కన్వీనియన్స్ అయ్యేటట్లు ఏ స్టెప్స్ తీసుకుంటే అవి తీసుకోగలగాలి. అవి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, కామన్ మ్యాన్కి అతని దగ్గర ఏమీ ఇల్ గాటన్ మనీ కానీ బ్లాక్ మనీ కానీ ఉండే అవకాశం లేదు కాబట్టి హీ విల్ నాట్ ఫీల్ బ్యాడ్. అది మనం ఒకరిని టార్గెట్ చేయబోయి ఇంకొకరిని హర్ట్ చేయకుండా ఈ ప్యారలల్ ఎకానమీలో బ్లాక్ మనీని సరిగ్గానే మనం ట్యాకిల్ చేయగలిగితే ఇండియా డెఫినెట్లీ విల్ హ్యావ్ బెటర్ ఫ్యూచర్. ఇప్పుడు మనకి ఏమైందంటే, మన దేశంలో వాల్యూ సిస్టమ్ తీసుకుంటే ప్రతి దానికి 2 వాల్యూస్ ఉంటాయి. ఇది నువ్వు లెజిటిమేట్ గా పే చేయాలనుకుంటే అది అవకాశం ఉండదు. నువ్వు ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు ఎంత అంటే అది ₹1,00,000 అంటే ఇంకో ₹1,00,000 బ్లాక్ ఇవ్వాలి అని. సో దాని వాల్యూ లెజిటిమేట్ గా ఇచ్చే అతనికి కష్టం అవుతుంది. సో దాన్ని సర్ప్రైజ్ చేసి దానికి తగ్గించాలి అంటే ఈ స్టెప్స్ తీసుకోవాలి. దీంట్లో కామన్ మ్యాన్ కి కొంచెం ఇన్కన్వీనియన్స్ అవుతుంది నెక్స్ట్ ఫ్యూ డేస్ లో. దాన్ని హౌ బెస్ట్ దే కెన్ సాల్వ్ ఇట్ అనేది చూడండి. అంటే 1-2 రోజులు, అంటే చాలా మంది 1 నెల 2 నెలల సమయం ఇచ్చి ఉంటే బాగుండేది అంటారు. బట్ అంత కాకపోయినా 1-2 రోజులు ఇచ్చినా కూడా ఇబ్బంది అయి ఉండేదా? అంటే ఏదైతే టార్గెట్ గా వెళ్తోందో గవర్నమెంట్ అవకాశం ఉండి లక్ష్యం ఫుల్ఫిల్ అయి ఉండేదా కాదా? అంటే బ్లాక్ మనీ ఉన్న వాళ్ళకి వెసులుబాటు ఏమైనా దొరుకుండేదా? దొరికిండేదేమో. ఇప్పుడు మనకి యాక్చువల్ గా మీకు హైదరాబాద్ లేకపోతే చిన్న చిన్న ఊర్లలో కాదు ఇక్కడ దీనికి మన టార్గెట్. బాంబే, కల్కటా లాంటి బిగ్, అక్కడ మోర్ మనీ సర్క్యులేటెడ్ దేర్ ఇన్ బ్యాగ్స్ లో దొరికింది అంటుంటారు చూసారా, ఈ హవాలాలోను ఇవన్నీ. వాటికి హౌ టు రీచ్ దెమ్ అనేది టార్గెట్ అన్నమాట. ఇప్పుడు దీంట్లో చిన్న చిన్న కష్టాలు రావడం. ఇఫ్ వీ కెన్ క్యాచ్ దెమ్, వాళ్ళు ఎవరన్నా మనకు అందుబాటులోకి రారు, కానీ యాక్చువల్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటో తెలుసుకుంటే మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. రైట్, రాజగోపాల్ రాజు గారు, యాజ్ ఏ రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఆఫ్ SBH, ఎట్లా ఉంటుంది రేపటి నుంచి? ఫుల్ రష్ ఉండే అవకాశం ఉంటుంది బ్యాంకుల్లో. సరే, ఎంతవరకు మీరు కస్టమర్స్ కి, కన్స్యూమర్స్ కి ఇబ్బంది లేకుండా చేయగలుగుతారని అనుకుంటున్నారు బ్యాంకులన్నీ? దీనికి ఒక విషయం చెప్పాలండి. టోటల్ బ్యాంకింగ్ సెక్టార్లోనే 1991 నుంచి 2010 వరకు ఎలాంటి రిక్రూట్మెంట్ జరగల. ఇప్పుడున్న సర్వీసెస్ చేయడానికి సిబ్బంది సరిపోతుందా. షార్టేజ్ ఆఫ్ సిబ్బంది మూల ప్రజలు కానీ కస్టమర్లు కానీ చాలా విపరీతమైన టెన్షన్ పడుతూ ఉన్నారు. ఇప్పటికే పెద్ద పెద్ద క్యూలు ప్రతి బ్యాంక్ ఎదురుగుండా కూడా చూస్తున్నాం. ఎంత ఏటీఎంలు పెట్టినా, ఎలాంటి ఇంటర్నెట్ బ్యాంకింగ్ పెట్టినా, ఇంకోటి పెట్టినా కూడా బ్యాంకుల్లో కూడా పర్సంటేజ్ పెద్ద తగ్గలేదంటారా? బ్యాంకులకే వచ్చే చేసేటైతే ఎక్కువగా ఉందండి. అయితే మనం గ్రామీణ రంగంలో కానీ ఇలా బ్యాంకులకు వచ్చి తీసుకునే పద్ధతి కానీ ఇంకా మన వాళ్ళంత ఎదగల. బాబు గారు చెప్పినట్టుగా కానీ, నరసింహారావు గారు చెప్పినట్టుగా కానీ, ఇదేంటంటే అది ఎదగాలి అనుకుంటే, ఆ స్థాయికి ఎదగాలనుకుంటే ఈ పరిస్థితుల్లో చాలా బాగుండేది. ఏం లేకుండానే వీళ్ళు ఒక యాక్షన్ తీసుకున్నారు. ఆ యాక్షన్ వల్ల వీళ్ళు ₹2,000 మాత్రమే మార్పిడి చేసుకునే అవకాశాన్ని 4,024వ తారీఖు నుంచి అవకాశాన్ని పేపర్లో వచ్చింది ఇవాళ. వాస్తవానికి రాత్రి జరిగింది ఏంటంటే, నిన్న ఒక 15,000 నేను ఏటీఎంలో విత్డ్రా చేస్తే 1000 నోట్లు వచ్చినాయి. నాకు రాత్రి మళ్ళీ స్క్రోలింగ్ చూసాక నాకు ఏమనిపించింది, ఈ 15 నోట్లను ఎలా మార్చుకోవాలన్నది నేను బ్యాంకులో పనిచేసినా కూడా నేనే వరి అయ్యాను. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? విపరీతమైన కన్ఫ్యూజన్ గురవుతారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇది ఒకేసారి కొంచెం టైం ఇచ్చుంటే బాగుండదు అన్నారు చూసారా. 2005 ముందండి 500 నోట్లని తిరిగి తీసుకునే సౌలభ్యాన్ని చేసి దాన్ని క్యాన్సిల్ చేశారు.
అయితే ఆ 2005 ముందు నోట్లు తర్వాత నోట్లు గుర్తుపట్టే ఆ నిపుణతని కూడా ఎంప్లాయీస్కి సరైన ట్రైనింగ్ ఇవ్వలేదు, ఆ మెషిన్లు కూడా అమర్చలేదు. ఆ విధంగా 2005 ముందు నోట్లు కూడా ఇంకా చలామణిలోనే ఉన్నాయి. అలాంటిది అదో ఒక వెసులుబాటు ఇచ్చి చేసుకున్నట్లయితే చాలా బాగుండేది. అయితే గవర్నమెంట్ చేసినది ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఇదేంటంటే బ్లాక్ మనీ వాళ్ళ మీద కబంధ అస్త్రాల నుంచి ఈ సంపదను బయటికి రాబట్టే ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నాం. చూద్దాం, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఎంతవరకు నకిలీ కరెన్సీని అలాగే ఉగ్రవాదానికి అంటున్న ఆర్థిక సాయాన్ని అరికట్టే అవకాశం. బ్యాక్ టు లైవ్ షో. మనతో లైవ్ షోలో సిహెచ్ కుటుంబరావు గారు, ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, ఆర్థిక రంగ నిపుణులు జాయిన్ అయ్యారు. కుటుంబరావు గారు నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ అండి రిషి గారు. ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని ఏ రకంగా చూస్తున్నారు? ముఖ్యంగా దాదాపు 14 లక్షల కోట్ల పైచిలుక్కున్న నల్లధనంలో ఇక వెనక్కి వచ్చే అవకాశం అయితే చాలా తక్కువ, సర్క్యులేషన్ ఆగిపోయే అవకాశం మాత్రమే ఉంటుంది. ఏ రకంగా ఇది పూర్తి స్థాయిలో మేలు జరుగుతుంది? ఇది చాలా స్వాగతించాల్సిన మూవ్ అండి. ఎందుకంటే అన్నమాట ఒక ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్ అన్నమాట భారత ఎకానమీకి తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఒక క్యాష్లెస్ ఎకానమీ దిశగానమాట స్టెప్స్ చేపట్టడానికి ఇది వన్ ఆఫ్ ది మేజర్ డెసిషన్ అని చెప్పేసి అంటాను. ఎందుకంటే క్లియర్లీ మన దగ్గర చూసాం అనమాట, వేరే డెవలప్డ్ నేషన్స్ దేనికి కంపేర్ చేసుకున్నా కూడా అనమాట క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అనేది మన దగ్గర తక్కువ, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అనమాట. అండ్ రీసెంట్లీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇన్కమ్ డిస్క్లోజర్ స్కీమ్ ఇచ్చిందో, డిక్లరేషన్ స్కీమ్ ఇచ్చిందో, దాన్ని అబ్జర్వ్ చేస్తే ఇదివరకు చిదంబరం గారి స్కీమ్లోనమాట దాదాపు 1.5-1.6% ఆఫ్ ది జీడిపి డిక్లేర్ అయితే ఈసారి మాత్రం కేవలం 0.67 డిక్లేర్ అయింది. అండ్ కేంద్ర ప్రభుత్వానికి ఓన్లీ 30,000 కోట్ల వరకేనమాట ఇన్కమ్ వచ్చే పాసిబిలిటీ కనిపిస్తుంది ట్యాక్స్ రూపేణ. అదేవిధంగా ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ కంటే ముందు కూడా ఏదైతే కనుక నల్లధనాన్ని బయట పెట్టారో అబ్రాడ్ అనమాట, దాన్ని డిక్లేర్ చేయడానికి కూడా వెసులుబాటు ఇచ్చారు. అయితే అది కూడా సక్సెస్ఫుల్ పెద్దగా కాల. దాంతో స్విస్ బ్యాంకుల్లో ఉంది, వేరే మరీషియస్లో ఉంది, లేకపోతే ట్యాక్స్ హెవెన్స్లో ఉంది, ఆ డబ్బులు వస్తాయి అని ఆ స్కీమ్లో ఏదైతే అనుకున్నారో కేంద్ర ప్రభుత్వం అది కూడా రాలా. అంటే దానివల్ల అర్థమైంది ఏంటంటే ఎక్కువగానమాట నల్లధనం భారతదేశంలోనే ఉంది, విత్ ఇన్ ద కంట్రీ అని చెప్పేసి కూడా ప్రభుత్వానికి అర్థమైపోయింది. కాబట్టి ఒక సిస్టమేటిక్ స్టెప్ తీసుకుని ఎప్పుడైతే ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ కంప్లీట్ అయ్యిందో క్వైట్ గా అనమాట టాబ్యులేషన్ అంతా అయిన తర్వాతే ఈ స్కీమ్ పెట్టారు. ఇప్పుడు ఇందులో ఒకటి ఆపోహలు కొన్ని క్లారిటీ ఇవ్వాల్సి వస్తుందన్నమాట. అదేంటంటే చెల్లుబాటు లేవు 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు రాత్రి 12 నుంచి అని అనుకుంటున్నారు. మీకు ఆధారం ఉంటే మీ 500 రూపాయల నోటు కానీ 1000 రూపాయల నోట్లు ఎట్లా సంపాదించుకోరా అన్నది మీరు 1 కోటి రూపాయలు కూడా రేపు తీసుకెళ్లి బ్యాంక్ ఓపెన్ అయిన తర్వాత మీరు కట్టచ్చు. అది క్లియర్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఈవెన్ 10 కోట్లు ఉన్నా కూడా మీరు వెళ్ళి కట్టచ్చు బ్యాంకులో. ఓన్లీ థింగ్ ఆ ఫర్దర్ ట్రాన్సాక్షన్స్ ఏంటంటే మీకు ఇట్ హ్యాస్ టు బి డన్ విత్ ది న్యూ నోట్స్ అనమాట. అండ్ ఇది అండ్ ఓన్లీ థింగ్ కట్టేటప్పుడు ఏంటంటే మీరు మీ ప్రూఫ్ ఇవ్వాలి, ఐడెంటిటీ ప్రూఫ్ ఇవ్వాలి, కేవైసీది అండ్ పాన్ నెంబర్ ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలి. అండ్ క్లియర్ గా ఆర్బీఐ మీటింగ్ లో కూడా చెప్పారు, సీసీటీవీ ద్వారాను వీటి ద్వారా కూడా రికార్డ్ అవుతాయి అన్ని కూడా. కాబట్టి బేనామీగా చేయటానికి కూడా మీరు అటెంప్ట్స్ చేయొద్దు అని చెప్పేసి, కాబట్టి ఒక సమ్మూలనంగా ప్రక్షాళన చేయటానికి క్లియర్ కట్ గానమాట ప్లాన్ చేసేనమాట కేంద్ర ప్రభుత్వం ఈ స్టెప్ తీసుకుంది. ఇది మోర్ దాన్ సర్జికల్ స్ట్రైక్ ఎట్ బార్డర్ కంటే కూడా ఇటు బ్లాక్ మనీ పైన సర్జికల్ స్ట్రైక్ లో మేజర్ స్టెప్ అని చెప్పేసి అనుకోవచ్చండి. రైట్ కుటుంబరావు గారు, ఇంకా మాట్లాడదాం మిగతా సార్. అంటే కుటుంబరావు గారు చెప్పినట్టు బ్లాక్ మనీ దేశంలో ఉంది, విస్తృతంగా ఉంది, చాలా విస్తారంగా ఉపయోగపడుతుంది. కానీ బ్లాక్ మనీ క్యాష్ రూపంలో ఉందా, ఇతర రూపాల్లో ఉందా? వాళ్ళ రియల్ ఎస్టేట్ అంతా కూడా బ్లాక్ మనీతో నడుస్తుంది అని అందరికీ తెలుసు. ఒక 50 లక్షలు పెట్టి ఎవరిని అపార్ట్మెంట్ కొంటే 20 లక్షలకి రిజిస్ట్రేషన్ జరుగుతుంది, 30 లక్షలు బ్లాక్ మనీ వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. ఆ బ్లాక్ మనీని ఎలా నిరోధించాలి? బ్లాక్ మనీ అంటే మనీ రూపంలో ఉందా, క్యాష్ రూపంలో ఉందా లేదా అన్నదే పెద్ద సమస్య. క్యాష్ రూపంలో లేనప్పుడు దాన్ని ఎలా నిరోధిస్తారు? సరే, బ్లాక్ మనీ ఇప్పుడు కుటుంబరావు గారు చెప్పారు, హై డినామినేషన్ నోట్స్ తీసేస్తే ఎవరైతే పోగేసి కూర్చున్నారో వాళ్ళకి ఇబ్బంది పడతారో అంతవరకు ఫైన్. కానీ మళ్ళీ హై డినామినేషన్ నోట్ ఎందుకు పెడుతున్నారు? 2000 రూపాయల నోట్ ఎందుకు పెడుతున్నారు? రేపు నుంచే 10వ తారీఖు నుంచి 2000 రూపాయల నోట్ ని చలామణిలో తీసుకొస్తున్నారు. 2000 రూపాయలు అంటే పాత అది వరకు ఎవరైతే కోట్లు పోగేసుకున్నారో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. మళ్ళీ ఎవరైనా కొత్తగా కోట్లు పోగేసుకోవడానికి మళ్ళీ కొత్తగా ఇప్పుడు ప్రభుత్వం మారినప్పుడల్లా పాత అధికారులు తీసేసి మళ్ళీ కొత్త అధికారులు తీసుకొస్తారు. వీళ్ళు అవినీతి పరులు కాదంటే వీళ్ళు అవినీతి పరులే, వాళ్ళ అవినీతి వేరు, వీళ్ళు అవినీతి వేరు. అలాగే ఇప్పుడు ఈ బ్లాక్ మనీని గడ్డుకట్ట వేయటం అంటే బ్లాక్ మనీ జనరేట్ కాకుండా చేస్తాయి ఎటువంటి స్టెప్స్ తీసుకున్నారు?
ఇందులో ఒకటి నరసింహారావు గారికి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానండి. ఆర్టిఫిషియల్ గా రియల్ ఎస్టేట్ రేట్లు ఎక్కువ ఉండటానికి కారణం కూడా నల్లధనం వ్యవస్థీకృతం అయిపోయి ఉండటమేనమాట. ఎందుకంటే ఇవాళ ఒక ఫ్లాట్ 2 కోట్లు ఉండాల్సిన అవసరమే ఉంది, లేకపోతే 3 కోట్లు ఉండాల్సిన అవసరమే ఉంది, అందులో దాదాపు ₹1 కోటి బ్లాక్ ఇవ్వాల్సిన అవసరమే ఉంది. అండ్ చూస్తున్నాం ఈ రియల్ ఎస్టేట్ లోను బంగారంలోను వ్యవస్థీకృతం అయ్యింది కాబట్టే నల్లధనం అన్నమాట ఇంత సర్క్యులేషన్ లో ఉంది. అండ్ ఇంకొకటి ఆలోచించాల్సింది ఏంటంటే ఈ మనీ అంతా కూడా బ్లాక్ అయిపోయి ఉంది, ఎకానమీలోకి రావట్లా. మనం ఆలోచించాల్సింది ఇంకో విషయం ఉంది. 120 కోట్ల పైగా జనాభా ఉంటే ఎంతమంది ట్యాక్సులు కడుతున్నారు? ఇంత హ్యూజ్ పాపులేషన్ కి ట్యాక్స్ పేయర్ రేషియో చూస్తే కనుక ప్రపంచంలోనే లోయెస్ట్ లో ఉంది. అవకాశం పెద్దగా ఉంటుందా కుటుంబరావు గారు? బ్లాక్ అయిపోయిన మనీ అంటే ఒకటి అంటే ఖచ్చితంగా ఇందులో ఒక నా అనాలిసిస్ ఒకటి ఉందండి ఇందులో క్లియర్ గా అనమాట. చాలా మందితోటి నేను ఏకీభవించాను అనమాట. ఇందులో ఏదైతే కనుక లార్జ్ ట్రంక్ పెట్టెల్లో పెట్టుకుని ఇట్లా కుప్పలు పెట్టుకున్నారు, అయ్యి రావు కాబట్టి అది నిర్వీర్యం అవుతుంది, ఎక్స్చేంజ్కి వస్తుందంటే మాత్రం రాకపోవచ్చు అని అంటే మాత్రం ఆ సెగ్మెంట్ వరకు ఒప్పుకుంటా. కానీ మీరు దాదాపు ఒక 25 to 30% మనీ మిడిల్ క్లాస్ లో కానీ లోవర్ మిడిల్ క్లాస్ లో కానీ స్మాలర్ పాపులేషన్ దగ్గర కూడా ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ₹500 నోట్ బికమ్ ఏ కామన్ లీగల్ టెండర్ అయిపోయింది ఓవర్ ది పీరియడ్ అనమాట. ఇదివరకు ₹100 నోట్ ఎట్లా వాడేవారు, ₹500 నోట్లు అట్లా వాడుతున్నారు. కాబట్టి అందరూ అనుకున్న దానికంటే ఎక్కువ తిరిగి డిపాజిట్ కి వస్తుంది. మేబీ 3 to 4 lakh crores వరకు కూడా డిపాజిట్ వస్తుంది, వచ్చి ఆ తర్వాత సర్క్యులేషన్ లోకి వస్తుందని అనుకుంటున్నాను. బాబు గారు మీకే అనిపిస్తుంది ఇప్పుడు 500,000 నోటు సరే ఈ మధ్య ఏటీఎం లో తీసిన మనకి అవే వస్తున్నాయి, కానీ యాక్చువల్ కాన్సన్ట్రేషన్ అక్కడ టార్గెట్ చేసింది వేరే. అది ఎంతవరకు ఫుల్ఫిల్ అవుతుంది అనే దాని మీద ఏకీవిస్తారా మీరు కుటుంబరావు గారు చేస్తున్న వాదంతో? అంటే కుటుంబరావు గారు హైపర్బోలీ వాడుతూ ఇది సర్జికల్ స్ట్రైక్ అని అన్నారు. అంత ఎక్సైట్ అవ్వాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఇట్ ఈస్ ఎ స్టెప్, ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్, ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్, ఇట్ హ్యాస్ లిమిటేషన్స్. నిజం చెప్పాలంటే ఒకసారి ఆలోచించండి, భారతదేశంలో ఎలక్షన్లు జరపాలి అని అంటే పొలిటికల్ పార్టీస్కి $5 బిలియన్ ఖర్చు అవుతుంది. దట్ ఈజ్ వేర్ బ్లాక్ మనీ ఈజ్. రాజకీయం అంతా కూడా నల్లధనంతో నడుపుతూ దాన్ని మట్టుకు వదిలేసి ఒక్క పొలిటికల్ పార్టీ కూడా తన అకౌంట్స్ చూపించడానికి ఒప్పుకోకుండా, ఎలక్షన్ కమిషన్కి ఇవ్వకుండా, ఆర్టీఐలోకి రామని చెప్తూ మిగతా చోట అన్నిట్లోనూ మేము బ్లాక్ మనీని అడ్రస్ చేస్తామంటాము డస్ నాట్ షో క్లియర్ బ్యాలెన్స్ ఇన్ దేర్ ఇంటెన్షన్. దిస్ ఇస్ టు బి కెప్ట్ ఇన్ మైండ్. నల్లధనం రియల్ ఎస్టేట్లోనేనా, రాజకీయంలో ఉంది. రాజకీయం అంతా నడుస్తున్నది దాని కారణంగానే. ట్రాన్స్పరెన్సీ ఇన్ పాలిటిక్స్ ఎక్కడ లేదో అక్కడి నుంచి మొదలవుతుంది నల్లధనం రావటం. ఇప్పుడు చిన్నవాళ్ళని చేసి మాట్లాడట్లేదు, బట్ ఒక ఐఏఎస్ ఆఫీసరో ఒక తహసీల్దార్నో పట్టుకోవటం తప్పేం లేదు, తప్పకుండా పట్టుకోవాల్సింది. ఇదంతా కూడా నేరమే. కానీ వాళ్ళు ఏ చైన్లో ఉన్నారు అది గుర్తుంచుకోవాలి కదా. కానిస్టేబుల్ నుంచి పైదాకా వెళ్తున్న ఈ డబ్బులు అన్నట్టు ఒక చైన్ ఎస్టాబ్లిష్ అయిందంటే అదంతా క్యాష్ ట్రాన్స్ఫర్లో అవుతుందా, బ్యాంకులో అవుతుందా? దట్ ఈస్ ద రియల్ ప్రాబ్లం. ఎప్పుడైతే మీరు ట్రాన్స్పరెన్సీ లేకుండా, అకౌంటబిలిటీ లేకుండా ఉంటారో, బ్లాక్ మనీ ఈజ్ ఎ న్యాచురల్ ఇల్లెజిటిమేట్ చైల్డ్ ఆఫ్ సచ్ ఎ సిస్టమ్. సో అక్కడ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అక్కడ చేయకుండా చేస్తే క్రోనీ క్యాపిటలిజం ఏదైతే మనం నడుపుతున్నామో మన చుట్టాలకి, మన మిత్రులకి, మన భాష తెలిసిన వాళ్ళకి, మన రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళకి, దేశంలో ఉన్న న్యూస్ ఛానల్స్ అన్ని వాళ్ళకి అప్పచెప్పేసి దేశంలో ఉన్న ప్రెస్ అంతా అటు వెళ్ళిపోతూ ఉన్నది చూసారా? దట్ ఈజ్ అన్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ డేంజర్. నిందా కొంచెం తప్పు చెప్పాను, ఇందిరాగాంధీ గారు కాదు, మొరార్జీ దేశాయ్ టైంలో ₹1000 నోట్లు ఇదైనాయి. అంతకుముందు ఆయన ఏం చేశాడు? చాలా తెలివిగా గోల్డ్ కంట్రోల్ యాక్ట్ ఒకటి పెట్టాడు. ఏమన్నా మారిందండి? ఏమన్నా జరిగిందండి? ఇప్పుడు ₹1000 నోట్లు తీసేసింది 78లో అయితే 2016లో మళ్ళీ ఎందుకు మాట్లాడుకుంటున్నాము? కాబట్టి గాయానికి మీరు కట్టుకట్టచ్చు, కానీ అసలు విషయం ఏంటో కనుక్కోవాలి. సో ఐఎమ్ నాట్ దట్ ఎక్సైటెడ్. ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్. ఇంకొక స్మాల్ డిసగ్రిమెంట్, ఒక 4 రోజులు ముందు చెప్పాలా, 3 రోజులు నోటీస్ ఇవ్వాలంటే ఇవ్వకూడదండి. ఇఫ్ దిస్ ఈస్ ఫౌండ్ టు బి ద రైట్ వే టు డూ ఇట్, దిస్ ఈస్ ద వే టు డూ ఇట్. అది కూడా నా దృష్టిలో చాలా చక్కగా చేశారు అని. అలాగే కన్ఫ్యూజన్ ఉండొచ్చు. మీ జేబులో, నా జేబులో ఉన్నాయండి ₹2,000-3,000 నోట్లు ఉన్నాయి. అవి నేను బ్యాంక్కి వెళ్ళి నా అకౌంట్లో వేసుకోవచ్చు. నా అకౌంట్ నుంచి నిన్ననే ఏటీఎం నుంచి తీసింది నేను, అది వెనక్కి వేసేసుకోవచ్చు. అలాగే
ఈ సంవత్సరాంతం వరకు చేసుకోవచ్చు ఇది. సో ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం, ఇట్ ఈస్ అన్ ఇన్కన్వీనియన్స్. కొంత ఇబ్బంది. అంటే ఒక చిన్న విషయం అండి, ఇప్పుడు మొట్టమొదటిగా అసలు ఏ లక్ష్యం కోసం దీన్ని రద్దు చేశారు? మళ్ళీ 2000 రూపాయల నోట్లు ఏ లక్ష్యం కోసం పెడుతున్నారు? 2000 రూపాయల నోట్లు పెట్టినప్పుడు బాబు గారు చెప్పినట్టు వాళ్ళ పొలిటికల్ గా మళ్ళీ బ్లాక్ మనీ జనరేట్ ప్రభాకర్ రెడ్డి గారు మరింత ఈజీ కాదు. ఇప్పుడు 1000 నోట్లు 2 పంచే బదులు ఇంటికి 2000 నోట్ ఒకటి ఇస్తే సరిపోతుంది. మనం అంత డెప్త్ లో మాట్లాడుకుంటే కూడా, ఎందుకంటే జరిగేది అదే కూడా. 500 1000 ఇస్తేనే ఓటుకు వస్తామన్న దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు మరింత ఈజీ కదా. అండ్ ఎలా అవుతుంది 500 2000 కొత్తగా వచ్చినప్పుడు ఎటువంటి సెక్యూరిటీ మెజర్స్ ఉంటాయి? దానివల్ల ఫేక్ కరెన్సీ సృష్టించబడకుండా ఉంటుందా? ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందకుండా ఉంటుందా? యాక్చువల్ గా ఈ కరెన్సీ నోట్ ప్రింటింగ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చాలా ఇంప్రూవ్మెంట్స్ చేస్తున్నారనమాట. చాలా సెక్యూరిటీ మెజర్స్ వస్తే ముందు ఫస్ట్ లో మనకు తెలిసి ఒక 50 ఏళ్ల కిందట అప్పుడైతే ఒక సెక్యూరిటీ థ్రెడ్ అనేవాళ్ళు, లేకపోతే సెక్యూరిటీ లోపల కనిపిస్తుంది అనేది ఒకటి మాత్రం. కానీ ఇప్పుడు మనం రీసెంట్ గా ఈ 2000 రూపాయల నోట్ చూపిస్తున్నారు, దాంట్లో ఎంబెడెడ్ చిప్ పెడుతున్నారట అని అఫీషియల్ గా డిక్లరేషన్ ఏమీ లేదు గవర్నమెంట్ నుంచి, ఐడియా చెప్తున్నారు వాళ్ళు. సోషల్ మీడియాలో అయితే సర్క్యులేట్ అవుతుంది. ఆ చిప్ ఇట్ నీడ్ నాట్ వర్క్ బై ఇట్ సెల్ఫ్, బట్ ఇట్ కెన్ యాక్ట్ వెన్ దెర్ ఇస్ మన శాటిలైట్ నుంచి ట్రేస్ చేయాలనుకుంటే, ట్రాక్ చేయాలనుకుంటే ఎక్కడుంది ఇది అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. సో దాంతో మనము టెక్నాలజీని ఉపయోగించుకొని వీ కెన్ రీచ్ ది అక్యుములేటెడ్ నోట్స్ అనేది 500 కి ఉందో లేదో మరి. అంటే దీనికి మీరు చెప్పినట్టు ఇంకా అఫీషియల్ గా రాలేదు కాబట్టి బహుశా దానికి కావాల్సిన సెక్యూరిటీ ఉంటుందేమో అనుకో. ఇప్పుడు అన్నిటికంటే మనకు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటేమో నల్లధనాన్ని రాకుండా చేయడం, రెండోది ఫేక్ కరెన్సీ రాకుండా చేయడం అనేది నా టార్గెట్ అన్నారు ప్రైమ్ మినిస్టర్ గారు. ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే పాకిస్తాన్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ ఇక్కడ నుంచి వచ్చి దాన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కో వాడుతున్నారు, దాన్ని సప్రెస్ చేయడమే మా టార్గెట్ అని చెప్పి, ఇన్ అడిషన్ టు బ్లాక్ మనీ చేయడం అని. సో అది సాధిస్తారు, అది ఎంతవరకు సాధిస్తారు అనేది $1 మిలియన్. రాజకీయ నాయకులకి అయితే ఇబ్బంది అయినాక అంటే వాళ్ళు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అతిపెద్ద ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటికే దానికి సంబంధించి 1000 కోట్లు సంచుల్లోనో బీరువాల్లోనో దాచుకున్న పరిస్థితి మనకు తెలియదు. చెప్పినట్లు నిన్నటి వరకు 1000 ఇచ్చేటప్పుడు ఇప్పుడు 2000 ఇవ్వాలి, ఇంకా కాస్ట్ అయిపోతుంది. కరెక్టే, కానీ ఒక్క నోట్ ఇస్తే సరిపోతుందా? లేకపోతే దానికి ఎటువంటి పరిస్థితి? కుటుంబరావు గారు, రాజకీయ నాయకుల పరిస్థితి ఏంటి? రేపు ఎన్నికలు ఏ రకంగా ఎదుర్కోవాలి? కాదు, ఇది టైమింగ్ కూడా మీరు ఆలోచించాలండి రిషి గారు. ఎందుకంటే ఇందాక బాబు గారు అన్నారు రాజకీయ పార్టీలకి ఏ విధంగా కరప్షన్ లో కూరుకుపోయి ఇదని చెప్పేసి అన్నమాట. భారతదేశంలో 20% మంది భారతదేశంలో 20% జనాభా ఉండే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ ముందున్నాయి. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ దాదాపు 22 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రం అది. ఆ రాష్ట్రం ఎలక్షన్స్ కి ముందే ఇది టైమింగ్ చేశారంటే కూడా ఖచ్చితంగా రాజకీయాలను కూడా కాస్త ప్రక్షాళన చేద్దామని చెప్పేసి మోడీ గారు ఆలోచించారని చెప్పేసి మనం అనుకోవాలి. ఖచ్చితంగా ఇది ఒక మేజర్ స్టెప్, ఆహ్వానించాల్సిందే. ఇందులో ఇంకొకటి 1000 రూపాయల నోట్లు 500 తీసేసి 2000 ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి అని ఇప్పుడే నరసింహారావు గారు కూడా అడిగారు. క్లియర్ గా 2000 నోట్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నారో అది ఏ సెక్యూరిటీ ఫీచర్స్ ఇస్తున్నామో, ఏ విధంగా ఇస్తున్నామో నిన్న ఆర్బీఐ గవర్నర్ గారే ఎక్స్ప్లెయిన్ చేశారు, డిప్యూటీ గవర్నర్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా రేపు 2000 రూపాయల నోట్లు ఏవైతే కొత్త ఇష్యూ అవుతాయో, ఏ మూలకి వెళ్తాయి, ఏ గోడౌన్లోకి వెళ్తాయో కూడా ట్రాకింగ్ అనేది చాలా తేలిక. అది చాలా మంది అర్థం చేసుకోవట్లేదు ఇంకా. ఎందుకంటే ఇవాళ ఇంత పెద్ద టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రింటింగ్ టెక్నాలజీలో నానో టెక్నాలజీ వాడనమాట ఈ నోట్లు ప్రింట్ చేశారు. కాబట్టి ఏదైతే కనుక డిపాజిట్ చేసి రేపు బ్యాంక్ ఇష్యూయన్స్ ఉంటుందో బ్యాంక్స్ కూడా ఆర్ సపోజ్ టు ట్రాక్ అనమాట, ఎవరు ఎక్కువ 2000 నోట్లు తీసుకున్నారు ఏంటి అనేది కూడా అనమాట అన్నీ ఉంటుంది. సిస్టమ్స్ అన్ని ఇన్ ప్లేస్ వస్తున్నాయి. ఇవాళ గ్లోబలైజేషన్ లో అనమాట క్యాష్లెస్ ఎకానమీ ఏదైతే కనుక యుఎస్ అవనండి, యూరోప్ అవనండి ఎట్లయితే డెవలప్ అయినాయో ఆ విధంగా మన దగ్గర కూడా క్యాష్లెస్ ఎకానమీకి దిశగా అనమాట ఇది ఒక మేజర్ మూవ్ అని చెప్పేసి అని అంటాను. అండ్ ఇంకోటి బాబు గారు అన్నట్టు ఇది వరకు మొరార్జీ దేశాయ్ గారి టైం అప్పుడు దానప్పుడు ఇట్లా ఎగ్జాంపుల్స్ కి నేను ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. జనతా పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రి హెచ్ఎం పటేల్ గారు అప్పుడు 100 రూపాయల నోటే డిమానిటైజ్ చేశారు. 100 రూపాయల నోటు డిమానిటైజ్ చేసినప్పుడే పెద్ద ప్రాబ్లం రాలేదు, అసౌకర్యం కేవలం కొన్ని రోజులకే ఉండింది. ఈసారి కూడా కొంచెం అసౌకర్యం ఉంటుంది కామన్ పీపుల్ కి. బట్ డెఫినెట్లీ ఎవరికైతే
ఒక ట్రైల్ ఉంది, ఇది లీగల్ గా నేను సంపాదించిన డబ్బులు అంటే అది మార్చుకోవడానికి వెసులుబాటు ప్రభుత్వం ఇచ్చింది, చాలా తేలిగ్గా కూడా పెట్టారు. కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ ఏ ట్రాన్స్ఫర్మేషనల్ మూవ్ ఫర్ ది కంట్రీ అని చెప్పేసి అని అంటాను. రాజగోపాల్ ఒక మాట చెప్పాలి, ఈ ఒకే ఒక్క మాట. ఇప్పుడు దాంట్లో చిప్ పెడుతున్నారని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ నేను డిస్కషన్ లో చెప్పడం జరిగింది. ఎక్కడి నుంచి అయినా కూడా ఐడెంటిఫై చేయొచ్చు, భూమి పైన సెటిలైట్స్ ఐడెంటిఫై చేయొచ్చు, భూగర్భంలో పెట్టిన ఐడెంటిఫై చేయొచ్చు అని అన్నప్పుడు వెంటనే ఇంకొక రాజకీయ విశ్లేషకుడు ఏం చెప్పాడంటే, వాళ్ళ మీరు చెప్తుంది ఏంటి, పాకిస్తాన్ తయారు చేస్తుంది, బంగ్లాదేశ్ తయారు చేస్తుంది ఈ నోట్లు, దొంగ నోట్లు అని చెప్తున్నారు. ప్రభుత్వాలు తయారు చేస్తున్నాయి. వాళ్ళకైతే 100 కోట్లు ఖర్చు అవచ్చు, 500 కోట్లు ఖర్చు అవచ్చు, అయినా వాళ్ళు కూడా పెట్టగలరు కదా. అయ్యి వాళ్ళు కూడా పెట్టినప్పుడు మీరు అసలు వాటిని ఎట్ట పసిగడతారు? ఆ ప్రభుత్వాలు తయారు చేస్తున్నప్పుడు వాటిని అడ్డుకోవాలి. ఈ మిగతా ప్రభుత్వాలు చేసి ఇక్కడ ఫేక్ కరెన్సీ పంపిస్తారంటే దాన్ని అడ్డుకోవాలి. దాన్ని అడ్డుకుంటాక మీరు ఇతర మార్గాలు చూడకుండా నోట్లు మార్చేసి కొత్త నోట్లు పెడితే అది ప్రింట్ చేయడం గ్యారెంటీ మీరు ఇస్తారా అని ఆయన చెప్పాడు. అది కొంత సెన్సిబుల్ పాయింట్ కూడా. రాజగోపాల్ గారు దీని గురించి చెప్తారా? ఫేక్ కరెన్సీని ఎట్లా? కుటుంబరావు గారు ఇందాక మాట్లాడుతా వైట్ మనీ ఎంతైనా సరే, ఎన్ని కోట్లైనా సరే డిపాజిట్ చేయొచ్చు, అది ఆన్సరబుల్ టు ది అకౌంటబిలిటీ గురించి చెప్పారు. అయితే విత్ డ్రాస్ టైంలో ఇవాళ ఆర్బీఐ ఒక ప్రకటన ఇచ్చింది, వారానికి 10,000 కంటే ఎక్కువ డ్రా చేయకూడదు అనేది. ఇది పెళ్లిళ్ళ సీజన్. ఏదైతే రాత్రి నేను ఒక ఏటీఎంలో డబ్బులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన ఆవేదన వ్యక్తపరిచాడు, మా ఇంట్లో పెళ్లి పెట్టుకున్నానండి, ఈ డబ్బులు మార్చడం ఎట్లా, ఏదో బ్యాంక్ అధికారిగా ఇదివరకు మీరు పనిచేశారు కాబట్టి నాకేమైనా సాయం చేయగలుగుతారా? దాంట్లో నేను చెప్పాను, అది ఎలా ఉంటే అలా జరగాలి తప్ప ఇది సాధ్యం కాదు, వేరే మార్గంలో దొరికే ఛాన్స్ దొరకదు. అయితే ఇప్పుడు క్యూల గురించి ఇందాక నేను వ్యక్తం చేశాను, పెద్ద పెద్ద క్యూలు ఇప్పుడే ఉన్నాయి. వేళ ఒక పేపర్లో ఒక జోక్ కూడా పడింది, ఒక భార్య క్యారేజీ పట్టుకుని వస్తుంది క్యూలో ఎదురు చూస్తున్నటువంటి భర్త కోసం. అలాంటి క్యూస్ రేపటి నుంచి ఏర్పడడం అనేది నమ్మకం లేదు. ఈవేళ అనుకోకుండా సెలవు ఇచ్చేసారు. ఈ డబ్బులు ఏం చేయాలి, ఎలాగ పెళ్లికి ఎలాగ అడ్జస్ట్ చేయాలన్నది 2-3 రాత్రి నాతోటి వ్యక్తం జరిగింది. ఇది చేయగానే ఇలాంటి కొన్ని వెసులుబాట్లు ఇచ్చినట్లయితే, ఇలాంటి పెళ్లిళ్ళు ఉన్నా, ఆపరేషన్స్ ఉన్నా, ఇది ఉన్నా, తర్వాత పోస్ట్ ఆఫీసుల్లోనే దీంట్లోనే తీసుకుంటారని చెప్పారు. పోస్ట్ ఆఫీసులో సర్వీసెస్ కానీ, బ్యాంకులో సర్వీస్ కానీ ఇందాక అనుకున్నాం. తర్వాత పెట్రోల్ బంకుల్లో కానీ ఇలాంటి వాటిలో వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. కొన్ని బంకులు అయితే మన ఈవినింగ్ 8:30 నుంచే వాళ్ళు తీసుకోవడం ఆపేశారు 500-1000 నోట్లు. కొన్ని బంకులు అయితే తీసుకున్నాయి, అయితే చిల్లర లేదు, కొట్టించుకుంటే 500 లేదా 1000 రూపాయలు, ఎవరు వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఆ విధంగా కొన్ని వెసులుబాట్లు కల్పించకపోతే సామాన్య ప్రజానికానికి ఇది అడ్డంకిగా, కష్టంగా మారుతుంది. కుటుంబరావు గారు ఆ విత్డ్రాయల్స్ గురించి చెప్పలేదు, డిపాజిట్ గురించి చెప్పారు. కుటుంబరావు గారు, ఒకటి రైతులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తారు, వాళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటుందనేది ఒకటి. తర్వాత ఇప్పుడు వారు రాజగోపాల్ గారు రైజ్ చేసిన పాయింట్ గురించి. ఇప్పుడు కరెక్టేనండి, ఇది పెళ్లిళ్ళ సీజన్, అది కాదని అంటలా. విత్డ్రావల్స్ దగ్గర ప్రభుత్వం లిమిట్ ఎంతవరకు పెట్టిందండి? వారానికి 20,000 వరకు పెట్టింది అనమాట. కానీ మీరు విత్డ్రావల్ త్రూ చెక్ చేయండి, చెక్ అనమాట ₹1,00,00,000 కూడా విత్డ్రా చేసుకోవచ్చు. ఐదర్ చెక్ రూపేనా కానీ ఆర్ కార్డు రూపేనా కానీ మీరు ఎన్ని లక్షలైనా కూడా ఖర్చు పెట్టచ్చు. పెళ్లికి ఏ క్యాటరర్ కి పే చేయాలనుకోండి, మీరు చెక్ ద్వారా పే చేయండి, కాదని అంటలేదు. క్యాష్ ఎందుకు కడుతున్నారు? ఇవాళ మనం చూస్తున్నాం. ఈ మొత్తం తెర మీదకి ఎందుకు వచ్చింది అంటే కూడా సోషల్ మీడియాలో ఒక చిన్న ఎపిసోడ్ నడుస్తోంది. అది మీకు చెప్తున్నా. గాలి జనార్దన్ రెడ్డి గారు వారి కుమార్తె పెళ్లి ఏదైతే ఆర్భాటంతో చేశారో, 100 కోట్లతోటి బంగారం డిస్ప్లే చేసి కార్డులు లక్షలతోటి ప్రింట్ చేసి చేశారో, అది ఒక సామాన్యుడికి, నల్లధనం కుబేరుడికి లైఫ్ స్టైల్ కొన్న వ్యత్యాసం డిస్ప్లే చేస్తే అది ఫ్రస్ట్రేషన్ తెచ్చింది ప్రధానమంత్రి గారికి అని కూడా చెప్తున్నారు. ఒక విధంగా అంతే కదండి. ఎందుకంటే ఈ ఆర్భాటాలు ఇట్లా నల్లధనంతో చేసి దాన్ని చూపించటం వల్లనే ఈ విధంగా ఈ సామాన్యులకు కూడా అన్నమాట ఆక్రోశం రావటం కానీ ఈ స్టెప్స్ తీసుకోవడానికి ప్రభుత్వం చేపట్టింది. ఖర్చు పెట్టాలనుకున్న వాళ్ళు చెక్ ద్వారా, కార్డు ద్వారా ఎంతైనా ఖర్చు పెట్టచ్చు. కాబట్టి విత్డ్రావల్స్ కూడా ఇట్స్ ఓన్లీ టెంపరరీ దిస్ థింగ్. బ్యాంక్ అకౌంట్లు పెద్దగా లేని రైతు కుటుంబాలు, లేకపోతే కార్డుల యూసేజ్ పెద్దగా ఇంకా అలవాటు కాని ప్రాంతాలు, వాళ్ళకైతే ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది కదా. ఖచ్చితంగా 2-3 రోజులు అసౌకర్యం ఉంటుందండి, అది కాదని అంటలా. అది చెప్పారు కూడా. ఇప్పుడు బ్యాంకు వర్గాలు ఒప్పుకుంటున్నాయి, ప్రభుత్వం కూడా ఒప్పుకుంటుంది, కొన్ని రోజులు అసౌకర్యం ఉంటుంది. కానీ భవిష్యత్తు దృశ్యాన్ని అనమాట అసౌకర్యాన్ని భరించాల్సి వస్తుంది.
కాంగ్రెస్ నాయకులు కొంతమంది సీరియస్ కామెంట్ చేశారు, ప్రధానమంత్రిని తొగ్లక్ పాలనతో పోల్చారు ఈ హఠాత్ నిర్ణయంపై. మీరు వినే ఉంటారు. అది కాదు సార్, కాంగ్రెస్ నాయకుల కంటే పెద్ద తొగ్లకులు లేరు. మన రాష్ట్ర విభజన అంత హేతుబద్ధత లేకుండా చేశారో తెలుసు. కాంగ్రెస్ డెసిషన్స్ ఒక కుటుంబానికేనన్నమాట చెందుతాయి. ఆ కుటుంబాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాల నుంచి నడిపిస్తోంది, కానీ దేశ భవిష్యత్తు గురించి ఆలోచించి ఎప్పుడు స్టెప్స్ తీసుకోలేదు. ఈ స్టెప్ తొగ్లక్ అని ఎవరైతే అన్నారో వాళ్ళకంటే పెద్ద తొగ్లక్ ఇంకెవరు ఉండరండి. చిన్న బ్రేక్ తీసుకుందాం కుటుంబరావు గారు. బ్రేక్ తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతా లైవ్ షోలో షార్ట్ బ్రేక్. 500 1000 నోట్ల రద్దు, దాని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయనే అంశంపై మాట్లాడుతున్నాం. బాబు గారు, ఇందా కుటుంబరావు గారు చెప్పిన పాయింట్స్ తో మీకు పూర్తిగా ఏకీపిస్తున్నారా లేకపోతే అన్న విభేదిస్తున్నారా? అంటే మనం దానికి ప్రపోర్షనేట్ అప్రిసియేషన్ ఇస్తే బాగుంటుంది అని. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ స్టెప్, దెర్ ఇస్ నో డౌట్. అసలు అనుమానం ఏంటి? ఇట్ ఎఫెక్ట్స్ ఆల్ ఆఫ్ అస్. నేను ఒక 4 రోజుల్లో 10 రోజుల్లో నెల రోజుల్లో ఇబ్బంది పడటం అన్నది ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ రెస్పాన్స్ టు ఇట్. పడతాము, ఇప్పుడు ఇట్స్ అవర్ డ్యూటీ. ఇప్పుడు దాని ఉద్దేశాలు ఇవి కాబట్టి వీ నీడ్ టు చేంజ్ ద వే ది ఎకానమీ ఈజ్ ఆపరేటింగ్. సో వీ షుడ్ ఆల్ గివ్ ఇన్ అవర్ ఎఫర్ట్స్ టు ఇట్. సో అక్కడ నాకు ఇబ్బందులు లేవు. నా ఇబ్బంది అలా ఈ అనాలిసిస్ ఏదైతే ఉందో, అసలు మెయిన్ సోర్స్ ఆఫ్ బ్లాక్ మనీ ఈజ్ పాలిటిక్స్. పొలిటికల్ పార్టీ అకౌంట్స్, పొలిటికల్ పార్టీ క్యాంపెయినింగ్, దాని రిఫార్మ్స్, అది మనం ట్యాకిల్ చేయకుండా ఇవన్నీ చేయటం అన్నది ఐ థింక్ ఈజ్ నాట్ కంప్లీట్లీ అడ్రెస్సింగ్ ది ఇష్యూ. మొదటిది. రెండోది, వారు అన్నారు ఇట్స్ ఎ ట్రాన్స్ఫర్మేషనల్ థింగ్ అని. నేను అనుకోవట్లేదు. ఎందుకనంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఇటువంటి పనులు ఇంతకు ముందు చేశారు. ఇట్ హ్యాస్ షోన్ టు బి ఆఫ్ లిమిటెడ్ వాల్యూ, ఆఫ్ వాల్యూ బట్ లిమిటెడ్ వాల్యూ. ఇప్పుడు మొరార్జీ దేశాయ్ 1000 రూపాయల నోట్లు తీసేయటం కానీ, లేకపోతే గోల్డ్ కంట్రోల్ యాక్ట్. కానీ కంపారిటివ్లీ నల్లధనం అసలు ఊహించలేం కదా అప్పటికి ఇప్పటికి అసలు ఉన్నది. కరెక్ట్ అండి. నల్లధనం అంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ తహసీల్దార్లు, ఈ గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళే ఇంట్లో క్యాష్లు పెట్టుకుంటున్నారు, కానీ రాజకీయ నాయకులు ఇళ్లలో క్యాష్ పెట్టుకోవటం ఎప్పుడండి? మహా అయితే బాంబులు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు బాంబులు పేల్టాలు ఇవన్నీ మనం న్యూస్ లో చూస్తున్నాం కదా. దేర్ టూల్స్ ఫర్ పాలిటిక్స్ హ్యావ్ చేంజ్డ్. సో వీ షుడ్ నాట్ గివ్ ఇట్ టూ మచ్ క్రెడిట్. ఇట్ షుడ్ బి గివెన్ ఇట్స్ ప్రపోర్షనేట్ క్రెడిట్. ఇట్స్ వెల్కమ్. ఇబ్బందులు ఉంటాయా, లెట్ us accept it. కాకపోతే జైట్లీ గారు లాస్ట్ ఇయర్ అన్నారు కదా, మనం ప్లాస్టిక్ మనీ వైపుకు వెళ్ళాలి అని. అంతకు ముందే గత 15 ఏళ్ల నుండి ప్రపంచవ్యాప్తంగా మీరు పేపాల్లో యూ కెన్ పే. దెర్ ఆర్ సో మెనీ పేమెంట్ పోర్టల్స్ దట్ హ్యావ్ కమ్. అవన్నీ నడుస్తూ ఉన్నాయి కదా. సో అనవసరంగా బెంబేలు ఎత్తకూడదు ఎవరు కూడా. ఎందుకంటే ఇదేమి రూపాయిని విత్డ్రా చేయలా, ఇదేమి రూపాయిని రద్దు చేయలా. 500 రూపాయల నోటుని 1000 రూపాయల నోటుని మట్టుకే చేశారు. ఈ దేశం ఎకానమీ ఈ 2 నోట్ల మీదే నడవదు. దెర్ ఆర్ సో మెనీ అదర్ వేస్ ఆఫ్ పేమెంట్. అలాగే క్యాష్ మట్టుకే ఆపారు. మీరు యూ కెన్ డూ ఇట్ విత్ యువర్ క్రెడిట్ కార్డ్, యువర్ డెబిట్ కార్డ్, త్రూ చెక్స్. ఇకపోతే ఒక తమాషా విషయం, పెళ్లిళ్ళ సీజన్ లో ఇట్లా చేయటం ఇబ్బందిగా ఉంది అని పంటలు చేతికొచ్చే సమయంలో రైతు మరి అంత బాగా ముహూర్తాలు చూసుకుని పెళ్లిళ్ళు పెట్టుకుంటే ఆ టైంలో ఎన్ని వచ్చినాయి ఏంటండి? ఇంకొక విషయం ఏంటంటే, కేరళలో 6 లక్షల రూపాయలు పరిమితి ఉంది ఏది పెళ్లిళ్ళకి. అంటే ఎక్కువ ఖర్చు చేయకూడదని. ఎలక్షన్ స్పెండింగ్ మీద లిమిట్స్ ఎట్లా ఉన్నాయో. గాలి జనార్దన్ రెడ్డి గారు పాయింట్ ఒకటి చెప్పారు, ఇంట్రెస్టింగ్ పాయింట్. గాలి జనార్దన్ రెడ్డి గారు 100 కోట్లు 200 800 కోట్లు పెట్టుకున్నారు కాబట్టి తెచ్చారంటము. ప్రధానమంత్రి గారిని ఇన్సల్ట్ చేయటం అని నేను అనుకుంటున్నాను. ఎవరో పెళ్లి చేసుకుంటుంటే నువ్వు 500 1000 రూపాయలు మారుస్తావా? నో, దిస్ ఈజ్ ఫ్రివలస్ యాజ్ అనాలిసిస్. నిజంగా 500 కోట్లు ఖర్చు పెడితేనే అంత కోపం వస్తే, అంబానీ 4700 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంటే దాన్ని ఏం చేశావు? దానికి అకౌంటబిలిటీ ఉంటుంది కదా. దీనికి ఎందుకు ఉండదు? దీనికి అకౌంటబిలిటీ ఉంటుంది. 550 కోట్లు. హూ హాస్ ఎగ్జామిన్? యూ కెన్ ఆల్వేస్ గెస్. ఒకటండి, పొలిటికల్ క్లాస్ అండ్ రియల్ ఎస్టేట్ అండ్ పీపుల్ దేర్ ఆర్ టెయింటెడ్. కానీ మనం ఒక అక్యూజేషన్ ఇచ్చే ముందు ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ప్రూఫ్ ఉన్నప్పుడే చెప్పాలి. ఏమో మిగతా బ్లాక్ మనీ, ఇది వైట్ ఏనేమో మనకు తెలియదు కదా. వీ షుడ్ నాట్ కమ్ టు కన్క్లూజన్స్ లైక్ దట్. అండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, అంబానీలు 4700 కోట్లు పెట్టి ఒక ఇల్లు కొనుక్కున్న, ఇల్లు కట్టేసి అది వాస్తు కారణంగా ఇంకా ఇంట్లోకి వెళ్లకుండా ఉంటే
దాన్ని కూడా ఎగ్జామిన్ చేయాలిగా. దట్స్ నాట్ ది ఇంటెన్షన్. ఇంటెన్షన్స్ ఆర్ అదర్ థింగ్స్. కుటుంబరావు గారు ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ తీసుకొచ్చారు. ఐ డి నాట్ థింక్ ఆఫ్ ఇట్. ఎలక్షన్కి ముందు చేశారు అని. ఓ దట్స్ వండర్ఫుల్. ఎందుకంటే జరిగేదంతా అట్లా జరిగేదే. సో లెట్ us వెల్కమ్ దిస్. లెట్ us ఆల్సో రికగ్నైజ్ ఇట్స్ నాట్ డిజాల్వింగ్ ది ఎకానమీ. 500, 1000 రూపాయల నోట్లు వరకే, 100 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయలు కాయిన్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఆల్టర్నేటివ్ పేమెంట్ మోడ్స్, పేమెంట్ పోర్టల్స్, M-Paisa, మీరు ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఒకసారి బిట్ కాయిన్స్ ఇవన్నీ చూస్తే ప్యారలల్, నాట్ ఇల్లెజిటిమేట్, నాట్ ఇల్లీగల్, బట్ ఎ ప్యారలల్ ఎకానమీ ఈజ్ డెవలపింగ్. ఒకప్పుడు వస్తు మార్పిడితో ఎకానమీ నడిచేదండి. తర్వాత వేరే దేశాల కరెన్సీస్తో నడిపారండి. భారతదేశం కరెన్సీని ఆఫ్రికాలో చాలా దేశాల్లో లీగల్ టెండర్గా వాడారండి. 1970s వరకు ఈ అరబ్ ఎమిరేట్స్ ఏవైతే ఉన్నాయో, దుబాయ్, అక్కడ దే వర్ యూజింగ్ ఇండియన్ కరెన్సీ, నాట్ అమెరికన్ ఆర్ బ్రిటిష్ కరెన్సీ. ఇథియోపియాలో పైసా అని వాడేవాళ్ళు, ఇండియన్ కరెన్సీ అది. రూపాయి అన్నది పాకిస్తాన్లోను, బంగ్లాదేశ్లోను, టాకా, ఇవన్నీ వచ్చినవి ఎక్కడి నుంచి అంటే భారతదేశం యొక్క మానిటరీ యూనిట్ నుంచే వచ్చినాయి. చాలా మందికి తెలియని విషయం, ఆస్ట్రేలియాలో బ్రీఫ్ గా ఇండియన్ కొలోనియల్ రూపీ వాడారు. బట్ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. ద రూపీ హ్యాస్ గాన్ బ్యాక్. దెన్ ద గోల్డ్ స్టాండర్డ్ కేమ్, అది పక్కకు వెళ్ళిపోయింది. పౌండ్ ఒకప్పుడు స్టర్లింగ్ గురించి అందరు చెప్పుకునేవాళ్ళు. ఇవాళ మీరు న్యూస్ పేపర్లో కరెన్సీ వాల్యూస్ రాసే దగ్గర పౌండ్ కరెన్సీ గురించి రాయరు, ఒక డాలర్ గురించే రాస్తారు. అది కూడా దెబ్బతినబోతుంది అన్నది ప్రెడిక్షన్స్. సో దిస్ కీప్స్ చేంజింగ్ అండి, అండ్ వీ షుడ్ వెల్కమ్ ఇట్. ఇట్స్ అన్ ఇంప్రూవ్మెంట్. ప్రభాకర్ రెడ్డి గారు, చాలా మంది ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నట్టు కుటుంబరావు గారు మరి కొంతమంది, దీంతో చాలా వేగంగా అర్జెంటుగా మన దేశ ఆర్థిక రంగ ప్రగతి మరింత వృద్ధి చెందుతుంది. ఇలాంటి అవకాశాలు ఉంటాయి, ఎంతవరకు ఉండే అవకాశం? అంటే మనం ఇది జనరల్ గా అనుకున్నట్టు డైమెట్రికలీ ఆపోజిట్ గానో లేకపోతే రెవల్యూషనరీ చేంజెస్ వస్తాయి అనే దానికి అవకాశం కొంచెం తక్కువ. మనకంటే మన చాలా కాంప్లికేటెడ్ ఎకానమీ. వీ హ్యావ్ వన్ సైడ్ అగ్రికల్చర్, వీ హ్యావ్ అనదర్ సైడ్ ఇండస్ట్రీస్, దెన్ సర్వీసెస్ అని తీసుకుంటే, సో ఒక్కసారిలో అన్నింటిపైన దీని ఇంపాక్ట్ వచ్చేసి మన జీడిపి పెరుగుతుంది అనుకోవడం అనేది అంత, అది చాలా టాల్ ఆర్డర్ అంటారు. కానీ బట్ దేర్ విల్ బి ఇంపాక్ట్ because there is some negative thing happening ఈ సొసైటీలో. మన ఇండియన్ ఎకానమీలో బ్లాక్ మనీ అనేది ఒకటి ఉంది. దాని ఇంపాక్ట్ వల్ల కొన్ని మంచి జరగడం లేదు అనే దాన్ని ఆపాలి అంటే, దాన్ని తగ్గించాలి అంటే, దాని ఇన్ఫ్లుయెన్స్ తగ్గించాలి అంటే ఇలాంటి మనం స్టెప్స్ తీసుకోవాలి అని ఒక ప్రయత్నం చేయడం అన్నమాట. ఈ ప్రయత్నంలో సక్సెస్ కావచ్చు, కానీ సక్సెస్ 100% అవుతుంది అనేది ఈ విశ్లేషణకు చెప్పినట్లు కాకపోవచ్చు కూడా, బికాస్ ఆఫ్ ది కాంప్లికేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కంట్రీ. డైవర్సిఫైడ్ ఇది ఉంది కాబట్టి. ఎనీవే దే హ్యావ్ మేడ్ ఏ గుడ్ బిగినింగ్. రైట్. ఓకే, బీజేపీ సీనియర్ నాయకులు మనతో జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. నల్లు ఇంద్రసేనారెడ్డి గారు, బీజేపీ జాతీయ కార్యదర్శి. ఇంద్రసేనారెడ్డి గారు, నమస్తే అండి. నమస్కారం అండి. ఇది ఒక డెఫినెట్ గా ఒక మంచి పాజిటివ్ మూవ్, కానీ ఒక విప్లవాత్మకమైన మూవ్ గా కూడా చూడాల్సిన అవసరం లేదు అని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట. మరోవైపు చూస్తే కాంగ్రెస్ దీన్ని కొన్ని సందేహాలు వ్యక్తం చేసింది. యూపీ ఎన్నికలు ముందు పెట్టుకుని రాజకీయంగా కొంత అనుకూలమైన వాతావరణం పొందే రకంగా వాళ్ళు కామెంట్స్ చేయడం, లేదా అనుకూలమైన వాతావరణం సృష్టించేందుకు ప్రధాని నిర్ణయం తీసుకున్నారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మీ ఒపీనియన్ ఏంటి? నెగిటివ్ గా ఆలోచించేటువంటి వాళ్ళకి ఇప్పుడు నెగిటివ్ కనిపిస్తుంది, పాజిటివ్ అనేటువంటిది కనిపిస్తుంది. నరసింహారావు గారు అక్కడ మాట్లాడుతున్నారు, ఈ 2000 రూపాయలు ఎందుకు, ఇప్పుడు ఎందుకు, అసలు బ్లాక్ మనీ దీంట్లో ఉందా, ఎక్కడుంది, ఎంత ఉంది అని అంటే, ప్రాబ్లము దీంట్లో ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఎఫెక్ట్ అయ్యేటువంటిది ఎవరైతే నక్సలైట్స్ వసూలు చేసి డంప్ పెట్టారో అవన్నీ మురిగిపోతాయి. ఎవరైతే టెర్రరిస్టులు తీసుకొచ్చినారో ఆ డబ్బంతా మురిగిపోతుంది. అదే రకంగా ఎవరైతే ఫైనాన్స్ దీంట్లో లేకపోతే మిగతా దాంట్లలో బ్లాక్ మనీ రూపంలో ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళందరి యొక్క అకౌంట్ చెప్పాలంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాన్ని చేయాలి. నష్టం ఎవరికి ఉంది? ఇబ్బంది ఏ సిస్టమ్ తీసుకొచ్చినా ఇబ్బంది ఉంటుంది. ప్రజలు కొద్దిగా ఇబ్బంది పడవచ్చు, కానీ దీనివల్ల లాంగ్ రేంజ్ లో లాభం అవుతుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఎందుకు తెచ్చారనంటే కరెన్సీ అనేటువంటిది సర్క్యులేషన్ ఉండాలి కదా, అందుకనే 2000 రూపాయలు తీసుకొచ్చారు. మోర్ సెక్యూరిటీ దీంతో.
కాబట్టి అది తర్వాత ఎలక్షన్స్ చెప్పుకుంటూనే ఉంటాయి. ఎలక్షన్స్ ముందు చేసినారు అని అంటే ఎప్పుడు చేసినా ఏదో చెప్తారు. ఎలక్షన్స్ ముందే ఉంది. ఇప్పుడు ఎలక్షన్స్ లో ఈ డబ్బు లేకపోతే తప్పుడు పద్ధతిలో పోదు కదా. ఇప్పుడు అది అందరికీ వర్తిస్తుంది కదా. కేవలం బీజేపీకే లాభం లేకపోతే ఇంకొకరికి కాదు కదా. ఎస్, రైట్. థ్యాంక్ యూ ఇంద్రసేన రెడ్డి గారు. అలాగే మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు. నారాయణ గారు నమస్తే. నమస్కారం. నారాయణ గారు, ప్రధాని తీసుకున్న మీరు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనాత్మకమా? ఏ రకంగా వెంటనే మన దేశ ఆర్థిక ప్రగతి ఈ నిర్ణయంతో పైకి ఎదిగే అవకాశం కనిపిస్తుంది? ఇది బ్లాక్ మనీని బయటకు తీసుకురావాలనేది ప్రయత్నం, అందరి డిమాండ్, మా డిమాండ్ కూడా. అయితే బ్లాక్ మనీని బయటకు తీసుకురావడానికి కావాల్సిన ప్రణాళిక అనేది గవర్నమెంట్కి గతంలో ఏదో వాలంటరీ డిస్కౌస్మెంట్ చెప్పారు, తగినటువంటి ఇది రాలేదు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఒక 2 రోజుల లోపలనే మొత్తం మార్చుకోమని చెప్పేసి 11th వరకు టైం ఇచ్చారు. కానీ ఈ రోజు నుంచే షాపుల్లో డబ్బులు తీసుకోవడం లేదు. బహుశా లేదు. ఈ రేపు ఎల్లుండికి నిన్న ఈవినింగ్ నుంచే మానేశారు అంటున్నా. హలో, చెప్పండి. అదే మానేశారు. ఇప్పుడు దాదాపుగా ఎప్పుడు లేని లక్షల పెళ్లిళ్ళు జరగబోతున్నాయి ఈ రోజు రేపు ఎల్లుండికి. ఈ పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. తర్వాత మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ప్రాబ్లం. బాగా బ్లాక్ మనీ ఉండేవాళ్ళు ముందే జాగ్రత్త పడ్డారు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ముందే జాగ్రత్త పడ్డారు. తర్వాత చంద్రబాబు నాయుడు అయితే దాదాపు 1 నెల నుంచి చెప్తా ఉన్నాడు బ్యాన్ చేయండి అని. అంటే దాని మీద మీకు ఏమైనా అనుమానం ఉందా? కార్పొరేట్ కంపెనీస్ ఎక్కువ మంది ముందే జాగ్రత్త పడడానికి రిప్రజెంట్ చేసినటువంటి శక్తి ఎవరైనా ఉంటే చంద్రబాబు నాయుడు నాకు బాగా నమ్మకం. ఇవన్నీ ముందరే ప్రణాళిక అత్యంత గోప్యంగా ఉంచి చాలా కొద్ది మంది అధికారులకు మాత్రమే తెలిసి, చాలా కొద్ది మంది ప్రింటింగ్ ప్రెస్ ఎవరైతే ఆర్బీఐ పర్యవేక్షణలో ఉంటాయో వాళ్ళకి మాత్రమే తెలుసా నిన్న చాలా క్లియర్ గా చెప్పారు అధికారులు, ప్రధానమంత్రి. ఇక లీక్ అయ్యే అవకాశం ఎక్కడ ఉంటుంది ముందు జాగ్రత్త పడడానికి? ఏమండి, కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీ మీద ఆధారపడే బతుకుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీ మీద ఆధారపడి బతుకుతున్నారు. కార్పొరేట్ కంపెనీలు కన్ను మూస్తే వీళ్ళు పడిపోతారు. వాళ్ళని డిస్సాటిస్ఫై చేసేటువంటి శక్తి మోడీకి కానీ చంద్రబాబుకి కానీ వీళ్ళకి ఉంటాయని అనుకోవడం లేదు. అందువల్ల అవన్నీ తగిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే ఇవన్నీ ఏర్పాట్లు చేశారనేది మాకు గట్టి నమ్మకం. కానీ దీనివల్ల ఏమవుతుంది, మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళకి కొంచెం రెమెడీ కావాలి. ఇప్పుడు వాళ్ళకి కొంచెం టైం ఇప్పించాలి. ఇప్పుడు షాపులు ఇప్పటి నుంచి వాళ్ళు క్లోజ్ చేసే ట్రాన్సాక్షన్ ఆపేస్తే ఎక్కువగా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం బ్యాంక్ కన్నా ఇంట్లో కొంత పెట్టుకుంటారు చిన్న అమౌంట్స్. వాళ్ళకి రిలీఫ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. తక్షణం ఇప్పుడు ఇచ్చేటువంటి ఆర్డర్ని క్యాన్సిల్ చేసి ఈ మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్కు ఇబ్బంది పడకుండా ఉండే పద్ధతుల్లో కొన్ని టైం ఇచ్చి ఆ తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేయడం మంచిదని నా ఉద్దేశం. తర్వాత దీనివల్ల బ్లాక్ మనీ మొత్తం బయటపడవద్దు అనుకోబాకండి. భ్రమలో బ్లాక్ మనీ ఉండే వాళ్ళకి దే నో హౌ టు డీల్ దే మ్యాటర్. వాళ్ళు ఈ పాటికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకున్నారు. దానివల్ల పెద్ద ఎక్కువ సంది అనుకోను. కానీ దానిపైన కన్నా ఇది కూడా వస్తే మంచిదని చెప్పని మేము గుడ్లో మెల్లలాగా మేము కూడా దీన్ని భావిస్తున్నాం తప్ప దీనిలోనే మొత్తం భారతదేశంలో బ్లాక్ మనీ మొత్తం బయటపడిపోద్దని చెప్పేసి అనుకోవడం లేదు. అనేక దొంగ అకౌంట్లు ఉన్నాయి, అనేక ఎగవేతదారులు ఉన్నారు. అవన్నీ పట్టుకుంటే మొత్తం డబ్బులు దీనికన్నా ఎక్కువ వస్తాయి. అందువల్ల ఇప్పుడు తీసుకున్న చర్య మంచిదైనా ఇమీడియట్ గా తీసుకున్న వల్ల మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ కొంచెం నష్టం వస్తుంది కాబట్టి వెల్లడించిన రాజకీయ పార్టీలు, అలాగే రేపు ఎన్నికల్లో ఖర్చు చేయడానికి, నోట్లు పంచడానికి సిద్ధం చేసుకున్న రాజకీయ పార్టీలకు, నాయకులకి పెద్ద దెబ్బ అనుకోవచ్చా? అంటే వాళ్ళకి వాళ్ళ అకౌంట్స్ పొలిటికల్ పార్టీకి సంబంధించి ప్రాబ్లం లేదు. కానీ రేపు 5 రాష్ట్ర ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ పాటికి మాకు డౌట్ ఏంటంటే రోజుగా ఇవి ఉన్నాయి కదా, అకౌంట్స్ ఓపెన్ చేశారు కదా బాగా, ఆ అకౌంట్ లకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం, ఆ అకౌంట్ కు డబ్బులు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసేటువంటి అనుమానాలు ఉన్నాయి. ఏమైనా కానీ ఒక చెక్కే రేపు రాబోయే 5 రాష్ట్ర ఎన్నికల్లో కూడా విచ్చలవిడిగా అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టడం తగ్గుతుంది. అంతవరకు ఉపయోగమే. నారాయణ గారు, ఒక్క నిమిషం. రాజగోపాల్చారి గారు, మీరు ఏం చెప్తారు దీని మీద? అది వారి నారాయణ గారి అభిప్రాయంతో ఇబ్బంది వెనక్కి తీసుకోవాలి పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అది డిసెంబర్ 31 వరకు మాత్రమే వీళ్ళు మార్చుకునే అవకాశాన్ని నిన్న మోడీ గారి మాటల్లో కనపడింది. ఈవేళ పేపర్లో కూడా వచ్చింది.
అయితే డిసెంబర్ 31 లోపల తీసుకోలేని మామూలు ప్రజలకు కానీ, వారు నారాయణ గారు చెప్పిన పేద ప్రజలకు కానీ ఇంకా వెసులుబాటు ఉండేలాగా మరికొంత 50 రోజులు అనేది ఎనఫ్ టైం కాదంటారా? కాదండి. ఇది వరకు 10,000 రూపాయల నోటును రద్దు చేసినప్పుడు చాలా మంది గ్రామీణ ప్రజలకి తెలియక వాళ్ళ కుండల్లోనో లేకపోతే అటకల మీద దాచుకునే తర్వాత బయటకు వస్తే అది ఎందుకు పనికిరాని నోట్లుగా మిగిలిపోయినాయి. ఈ కాయిన్ కలెక్టర్స్కి ఆ పాత నోట్లు చూసుకోవటానికి చూపించడానికి మాత్రమే అవి ఉపయోగపడుతున్నాయి. ఈ పరిస్థితి వీళ్ళకి రాకుండా ఉండాలంటే నారాయణ గారు డిమాండ్ చేస్తున్నటువంటి టైంని ఇంకా వెసులుబాటు ఎక్కువ ఇవ్వాలండి. ప్లస్ ఈ ఇతర డ్రైవర్స్లో కానీ పెళ్లిళ్ళ సీజన్లో వాళ్ళకి మరి ఇందాక కుటుంబరావు గారు చెప్పినట్టుగా మన సమాజం అంత స్థాయి ఎదగలేదండి. అన్ని చెక్కుల ద్వారా ఏటీఎం కార్డు ఇంకా ఎదగలేదండి. కాబట్టి ఈ కొంత వెసులుబాటు ఇస్తే తప్ప సామాన్యులకి ప్రయోజనం ఉండదు అనేది నా కోరిక. తర్వాత ఈ బ్యాంకుల్లో కానీ దీంట్లో కానీ ఎక్స్ట్రా కౌంటర్లు పెట్టాం, ఎక్స్ట్రా సిబ్బందిని పెడుతున్నాం అని అన్నారు. వాస్తవానికి సిబ్బంది అన్నది తక్కువ మంది ఉన్నారండి. ఎక్కువ పెట్టినా కూడా క్యూలని తట్టుకోవడం కష్టం అవుతుంది. ఈవేళ జరిగిన దాంట్లో ఈవేళ స్క్రోలింగ్ లో చూస్తా ఉన్నాం, చాలా చోట్ల పెట్రోల్ బంకుల్లో కానీ హాస్పిటల్లో కానీ అది తీసుకోకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అనేది ఇప్పటికే కనిపిస్తున్నటువంటి నిజం. అది ఇంకా హెచ్చరిక ముందే ప్రభుత్వం దీన్ని గమనించి కాస్త ఇంకా పరిమితులకు కానీ ఇంకా ఎక్కువ లిబర్టీ కానీ ఇచ్చినట్లయితే సామాన్యుడు బతుకుతాడు, లేకపోతే నలుగుతాడు. బాబు గారు, ఐ డోంట్ థింక్ సో యు అగ్రీ విత్ దిస్ ఆర్గ్యుమెంట్. I think we have a duty. ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా చేస్తా ఉంటే, మీరు నేపాల్ వెళ్తారండి, నేపాల్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు మీ జేబులో 500 రూపాయల నోట్లు ఉన్నాయని చెక్ చేస్తారు. ఎందుకు చేస్తారు? పాకిస్తాన్ వాళ్ళు అక్కడి నుండి ఇండియాలోకి పంపిస్తూ ఉన్నారు. అంటే మనలాంటి ఆర్డినరీ పీపుల్ కూడా వెళ్ళినప్పుడు వి సబ్జెక్ట్ అవర్ సెల్స్ టు సమ్ రెస్ట్రిక్షన్స్. ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ చెక్కి వెళ్ళినట్టుగానే ఐ థింక్ వీ కెన్ డూ దట్. నా అభ్యంతరం వల్ల దీంతో ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది అన్న హైపర్బోలీ కానీ, లేకపోతే ఇదే పెనాషియా అని అసలు పొలిటికల్ పార్టీస్ యొక్క కరప్షన్ ని మాట్లాడకుండా వీటిల్నే మాట్లాడుతున్నారు చూడండి, అక్కడ వీఆర్ డైవర్టింగ్ అవర్ అటెన్షన్. నారాయణ గారు అనుమానం వ్యక్తం చేశారు, మీకు కూడా అలాంటి సందేహాలు ఏమైనా ఉన్నాయా? బీజేపీ ఇప్పటికే జన్ధన్ యోజనలోకి అకౌంట్స్ లోకి ఏమైనా ట్రాన్స్ఫర్ చేసి ఉండొచ్చు ఈ నిర్ణయం కన్నా ముందు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు రాసిన లెటర్ గురించి కూడా వారికి ఏమైనా సమాచారం ఉండొచ్చు అని. I have no information అండి, అది తెలియని విషయం కాబట్టి. బట్ అక్యూజేషన్స్ ఆర్ కామన్, వెదర్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఆర్ నాట్, ఫ్యాక్ట్స్ విల్ టెల్. ఇది మ్యాటర్ ఆఫ్ స్పెక్యులేషన్. దాన్ని ప్రూఫ్ చేసుకోవాలనే నిబంధనలు కూడా ఏం లేవు కాబట్టి ఇలా చెప్తూ ఉంటారు. ఐ థింక్ అక్యూజేషన్స్ ఆర్ నాట్ ద వే ఆఫ్ మూవింగ్ డిబేట్ ఫార్వర్డ్. అది అనుకున్నట్లు ఒక బిగినింగ్ ఈజ్ మేడ్ బై ది గవర్నమెంట్ టువర్డ్స్ ఎరాడికేటింగ్ ది బ్లాక్ మనీ. బ్లాక్ మనీ కన్నా ఇంకోటి అన్అకౌంటెడ్ మనీ, దెర్ ఇస్ అకౌంట్ గా ఉండేటట్లు ఆ వైపుకి మనం ఇది దారి తీస్తుంది అంటున్నప్పుడు అప్పుడు బ్లాక్ మనీ రోల్ తగ్గుతా పోతుంది. సో ప్రజలకు కూడా ఒక ఇన్సెంటివ్ అనమాట. సో వాట్ ఎవర్ వీ అర్న్ వీ షుడ్ బి రివీలింగ్ టు ది గవర్నమెంట్, వీ పే అవర్ ట్యాక్సెస్, we transact everything through banks and maximum plastic money వాడడము, ఇవన్నీ దీనివల్ల ప్రభావం చూపుతాయి అని నమ్మకం అనమాట. రైట్ రైట్ నారాయణ గారు, ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్ కిందక అనుకున్నట్టు రాజకీయ నాయకులకి రాజకీయ పార్టీలకి ఖచ్చితంగా ఇబ్బంది అయ్యే అంశమే కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే రానున్న 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి సిద్ధం, 2019 ఎన్నికలకు కూడా మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా సిద్ధం చేసుకుని ఉన్నారని నిన్న కొంతమంది కామెంట్స్ కూడా చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే అధికారం వచ్చిన మరుసటి రోజు నుంచే మొదలు పెట్టారు. రేపు రాబోయే 5 రోజులు 5 సంవత్సరాలు ఎట్లా ఉండాలో, దాన్ని ఎట్ట దాచిపెట్టుకోవాలి, డబ్బులు ఎట్ట అకౌంట్ చేయాలో అవి జాగ్రత్త పడ్డారు. తర్వాత వాళ్ళని సపోర్ట్ చేసి ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ కరప్షన్ అంటున్నారు. అసలు కార్పొరేట్ కరప్షన్ ఆపగలిగితే పొలిటికల్ కరప్షన్ అక్కడి స్టార్ట్ అవుతుంది. దాన్ని ఆపే శక్తి ఇప్పుడు దాకా లేదు. నిన్నగాక మొన్న వచ్చింది 11,000 కోట్ల రూపాయలు ఓఎన్జీసీ నుంచి గ్యాస్ దొంగిలించారు రిలయన్స్ వాళ్ళు అని చెప్పని, దాని నుంచి వాళ్ళు తీసుకోలే. అట్లాంటివి కార్పొరేట్ కంపెనీస్ కరప్షన్ గాన ఆపగలిగితే, వాళ్ళ వ్యవహారం కానీ బయట రాగలిగితే ఆటోమేటిక్ రాజకీయ పార్టీ పడిపోతాయి. రాజకీయ పార్టీ ఎవరు ఇస్తారంటే డబ్బులు? సామాన్య మానవుడు ఇస్తాడా? వ్యవసాయ కూలీలు ఇస్తారా? రైతులు ఇస్తారా? ఇచ్చేది కార్పొరేట్ కంపెనీస్. ఆ కార్పొరేట్ కంపెనీస్ ముక్కతాడు వేయగలిగితే ఆ పొలిటికల్ పార్టీస్ డబ్బులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి రూట్ కాజ్ను కనుక్కొని
ఈ కార్పొరేట్ కరప్షన్ కి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం నిలబడగలిగితే, మోడీ నిలబడగలిగితే ఇన్ని జిమ్మికలు చేయక్కర్లేదు. ఇప్పుడు కోట్లాది మంది సామాన్య ప్రజానీకం మధ్యతరగతి పేద వర్గాన్ని ఇబ్బంది పెట్టే పని చేయక్కర్లా. 20 షాపుల్లో డబ్బులు తీసుకోవడం లేదు, సామాన్లు కొనుక్కోవడం సాధ్యం కాదు. బ్యాంకులో అన్ని గ్రామాల్లో పోయి బ్యాంకులో పోయి డబ్బులు వేసి ఆ డబ్బులు తీసుకునేటువంటి శక్తి లేదు. పోస్ట్ ఆఫీస్ అంటున్నారు, మరి కొత్త కరెన్సీ పోస్ట్ ఆఫీస్ ఎక్కడి నుంచి ఉంటాయి? గ్రామీణ ప్రాంతంలో పోస్ట్ ఆఫీస్ కొత్త కరెన్సీ పంపించారు, వీళ్ళేమన్నా పంపలేదు ఇంతవరకు. కాబట్టి ఇవన్నీ మాటల్లో బాగున్నాయి, చేతల్లో మాత్రం సామాన్య ప్రజానీకాన్ని బాగా నలపడానికి ఉపయోగపడుతుంది. కార్పొరేట్ కంపెనీస్కి ఏమైనా నష్టం లేదు, అనుకున్న పద్ధతిలో బ్లాక్ మనీ వాళ్ళకి ఏం పెద్దగా వస్తుందని అనుకోవడం లేదు. అయితే ఒక విధంగా మేము అవినీతికి వ్యతిరేకం, ఈ బ్లాక్ మనీకి వ్యతిరేకం అని చెప్పుకొని బాగాలు వదులుకొని రేపు రాబోయే 5 రాష్ట్రాల్లో ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఉపయోగపడే తంతు తప్ప ఇంకోటి కాదు. అయినా సరే ఈ ప్రయత్నం అనేది ఇది చేస్తూనే కార్పొరేట్ కంపెనీస్, కార్పొరేట్ ఎగవేతదారులు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు, ఫైనాన్షియల్ డిఫాల్టర్స్ని వాళ్ళు ఎకనామిక్ అఫెండర్స్గా గుర్తించి అక్కడ చేయగలిగితే అసలు మౌలికవాది మొత్తం క్లోజ్ అయిపోతుంది. రైట్ నారాయణ గారు, థ్యాంక్ యూ లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు. సో చూద్దాం, ప్రజలు ఇబ్బందులు కొద్ది రోజులు ఉన్నా సహకరించాలని ప్రధాని పిలుపు మేరకు సహకరిస్తారా, లేకపోతే నారాయణ గారు డిమాండ్ చేసినట్టు కొంత వెసులుబాటు కల్పించాలి, కొన్ని నిర్ణయాల్లో మార్పు తీసుకురావాలి అన్న ఆలోచన అనే విశ్లేషణలు కూడా చెప్పినట్టు ప్రభుత్వం ఆలోచిస్తుందా? ముఖ్యంగా ఏదైతే లక్ష్యంగా తీసుకుని నిర్ణయం తీసుకుందో కేంద్ర ప్రభుత్వం అది